దాంట్లో వశిష్ఠుడు ఒక ఆయన అథర్వణ మహర్షికి శాంతి అనే అమ్మాయికి ఇచ్చి ఆయన వివాహం చేశాడు. ఈ విధంగా 9 మహర్షులకి ఇచ్చి వివాహం చేశాడు. సో అందరి అమ్మాయిలకి వివాహం అయిపోయి వాళ్ళు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయారు. సో ఆమె దేవహూతి కూడా చాలా సంతోషించింది. కూతురికి వివాహం అయితే తల్లికి సంతోషం కదా. సో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఈ లోపల ఆమెకి ఆ వివాహాలను అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అదొక టాపిక్, ఆ కార్యక్రమం పూర్తయింది. ఈమె 10 మాసాలు నిండు గర్భిణి. ఒక శుభముహూర్తంలో ఆమె మగ పిల్లవాడిని కన్నది. ఆయన కపిల మహర్షి అవతరించినాడు. సాక్షాత్ భగవానుడే కపిల భగవానుడై అవతరించినాడు. సజావతీర్ణం త్రియుగమాజ్ఞాయ విభుధర్షభం వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత. సరే, పిల్లవాడు అవతరించాడు, పెరుగుతున్నాడు. ఒకసారి తల్లి ఆ పిల్లవాడిని ఉద్యావతంలో పడుకోబెట్టి ఆవిడేదో పనిలో ఉన్న సందర్భంలో ఈ కర్దమ మహర్షి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి దండం. ఆయన విష్ణువు అని ఆయనకి తెలుసు. సరే, దేవహూతికి తెలుసు, కానీ దేవహూతికి తెలిసి ఉంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆవిడికి. ఆవిడకి ఎంతసేపు నా కొడుకు అనే భావం అధికంగా ఉంటుంది, విష్ణువు అనే భావం తక్కువగా ఉంటుంది యశోదాదేవికి వల్లగా. సరే, ఈయనకి వీడు విష్ణువు అనే భావమే నిండా ఉంటుంది. ఎందుకంటే సన్యాసం కూడా తీసుకుందామనే దృష్టికోణం ఉన్నది. సో సన్యాసం తీసుకుందామన్న వాడికి వీడు నా కొడుకు అనుకుంటే సన్యాసం తీసుకుంటాడు. కాబట్టి ఆయన ఎందుకు విష్ణు బుద్ధే నిండా ఉన్నది అతను హృదయంలో. దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి బహుజన్మ విపక్వేన సంయజ్ఞోధ సమాధిన ద్రష్టుం దయంతే యతయః శూన్యాగారేషు యత్పదం. యోగీశ్వరులు ఏకాంతంలో ఉండి ఏదో పర్వత గుహల్లోనో ఎక్కడో ఆసనాన్ని బంధించి ప్రాణాయామం చేసి ధ్యాన మార్గంలో హృదయంలో ఏ యోగీశ్వరేశ్వరుని దర్శిస్తారో అటువంటి యోగీశ్వరేశ్వరుడు ఈనాడు నా ఇంట్లో ఈ ఉయ్యాలతో పడుకుని ఉన్నాడు, ఆయనకి నమస్కారం అవుతుందట అని ఒక చిన్న స్తుతి. స ఏష భగవానద్య హేళనం నగణయ్యన. నేను చాలా పేదవాడిని, వాస్తవంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. నేనే మహారాజునా లేకపోతే చక్రవర్తినా ఏమీ కాదు. సో శ్రీ మహావిష్ణువు నా కడుపు పుట్టాల్సినటువంటి సందర్భం ఏం కాదు. కానీ నా యొక్క చిన్నతనాన్ని, నా పేదతనాన్ని ఆయన లెక్క చేయకుండా నా గృహానికే ఆయన స్వయంగా వచ్చి నా భక్తుల పక్షాన నేను ఉంటాను. వాళ్ళు ధనికులా నిర్ధనులా అనేటువంటి ప్రసక్తి లేదు, వాళ్ళకి అధికారం ఉన్నదా లేదా అనే ప్రసక్తి లేదు. ఆ భక్తులు ఎక్కడ ఉంటే వాళ్ళ పక్షాన నేనే ఉంటాను. స్వానాం పక్షపోషక అనే ఆ పరమేశ్వరుని ఆ కారుణ్యాన్ని, కారుణ్య లక్షణాన్ని పోషిస్తూ దాన్ని ప్రకటిస్తూ నీవు నా ఇంటిలో అవతరించినావు. స్వీయం వాక్యమతం కర్తుం అవతీర్ణోసి మే గృహే. హే భగవాన్, నీవు నాకు ఇచ్చిన వరాన్ని ఎప్పుడో కొన్ని డికేట్స్ క్రితం ఇచ్చాడు వరం. ఆయన 100 సంవత్సరాలు వీళ్ళు కలిసి విహారమే చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో 2-3 సంవత్సరాలు, ఏదో కొన్ని సంవత్సరాలకి కుర్రవాడు జన్మించాడు. అంతకాలం క్రితం ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయటం కోసం ఈనాడు నా గృహంలో నీవు అవతరించినావు. త్వాం సూరిభిస్తత్వబుభుత్సయార్థ సదాభివాదార్హణ పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్యశ్రియాపోత్తమ ప్రపద్యే. ఆ వాక్యంలో భగవాన్ అనే పదానికి డెఫినేషన్ వచ్చింది, అందుకోసం చదివాను నేను అది. సో ఐశ్వర్యము అంటే జగత్తుని పాలించేటువంటి సామర్థ్యం, వైరాగ్యము నిన్న మొన్న ఎక్కడో పెట్టాను, ఇంకోసారి అంటున్నాను, యశస్సు, జ్ఞానము, తర్వాత జగత్తుని సృష్టించేటువంటి వీర్యము, శ్రీ అంటే శోభ లేక సంపద, లేక రెండు కూడా శోభ అండ్ సంపద. ఈ 6 గుణములు మీ ఎందుకు పూర్ణముగా ఉన్నది అది భగవత్ శబ్ద నిర్వచనం అయిపోయింది. నీ పాదపీఠము నాకు అంటే నీవు పాదము మోపేటువంటి ఏ పీఠము ఉంటుందో ఆ పీఠానికి నమస్కారం చేయడానికై నమస్కారం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తత్వబుభుత్సయ. విద్వాంసులు, జ్ఞానులు, తపశ్శాలులు ఎప్పటికీ తహతహలాడుతూ ఉంటారు అని వర్తిస్తాడు. తస్మాభిపృచ్ఛేద్యపతిం ప్రజానాం త్వయావతీర్ణన్న ఉపాప్తకామః. నేను నీ పర్మిషన్ తీసుకుంటున్నాను. భార్యను ఇంతకుముందే అడిగేశాను, భార్య పర్మిషన్ వచ్చేసింది. ఆవిడ ఎప్పుడైతే కుమార్తెల వివాహం చేయకుండా వెళ్ళిపోతావా అనందో, కుమార్తెల వివాహం చేసి నువ్వు వెళ్ళొచ్చు అని అర్థం. సో ఇదేవే అంతకంటే పర్మిషన్ భార్య ఇవ్వదండి. భార్య మీరు వెళ్ళండి అని టాటా చెప్పి టికెట్ కొని ఇచ్చి అవకాశంగా అదే ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ షీ విల్ సే.
సో హర్ పర్మిషన్ హీ హాజ్ ఎక్వైర్డ్, హీ హాజ్ గాట్ ఇట్ ఆల్ బ్యాక్. ఇకపోతే కుర్రవాడు అంటే మామూలు కుర్రవాడు కనుక భగవానుడే తన గర్భాన్ని జన్మించాడు, ఆయన యొక్క పర్మిషన్ తీసుకుంటున్నాడు, నేను వెళ్ళొస్తాను. చూడండి, సగుణ సాకార రూపాన్ని కొలిచి పక్షంలో ఎందుకు అడవికి వెళ్ళడం, ఇక్కడే ఉన్నాడు భగవాను అంటే దాన్ని బట్టి కూడా మనకు సంగతి అర్థమైపోతుంది. వీళ్ళు ఏం చేస్తారట, వీళ్ళు అడవికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆయన అంటాడు, పరివ్రజాం పదవీ మాస్థితోహం చరిష్యే విశోక. నిన్ను ఎదురుకుండా నిన్ను చూశాను, ఇప్పుడు ఎదురుకుండా చూస్తే పూర్తవలేదు సాధన. నిన్ను నా హృదయంలో ఆత్మరూపంగా చూస్తూ సర్వసంగ పరిత్యాగినై నేను శేష జీవితాన్ని గడుపుతాను, దానికి నీవు అనుమతి ఇవ్వవలసింది అని కోరుతున్నాను. తల్లి సమీపంలో లేదు, తల్లి ఎక్కడో ఇంట్లో వంటలు చేసుకుంటున్నాడు. శ్రీ భగవాన్ వాచ అప్పుడు అక్కడ మహర్షి సమాధానం చెప్తున్నాడు, ఆ వెళ్ళిదాన్ని చెప్తున్నాడు. ఏష ఆత్మపథో వ్యక్త నష్ట కాలేన భూయస త్వం ప్రవర్తయితుం దేహమిమం విద్ధిమయా ధృతం. సరే, కర్దమ మహర్షి అని సంబోధిస్తున్నాడు. పితృపుత్ర సంబంధము అందుకే తాత్కాలికము లేక ఔపాధికము, ఇన్సిడెంట్. ఇట్ నాట్ ది రియల్ రిలేషన్షిప్. రియల్ రిలేషన్షిప్ ఈజ్ ఆత్మ, వీఆర్ వన్ ఇన్ ది ఆత్మ. ఎనీవే, సో హే మహర్షే, నేను ఒక ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకుని జన్మించినాను. జ్ఞానావతారం. రెండు అవతారాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కేవలము కర్మావతారం, అంటే లోక సంరక్షణము కొరకు, అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఈ 2 ధర్మ సంరక్షణాయ, ఆ ప్రయోజనం కొరకు అవతరించి దుష్టులను సంహరించి శిష్టులను రక్షించుట. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఈ పని శ్రీరామావతారంలో పూర్ణంగా శ్రీరాముడు చేసినాడు. నెంబర్ 1. నెంబర్ 2, కేవల జ్ఞానావతారం. ఓన్లీ జ్ఞానం తప్పింకే ఉండదు. రాక్షసులు ఉండదు, దెబ్బలాట్లు ఉండదు, ఏమో. దక్షిణాము కపిల భగవాన్, హయగ్రీవ, సో దత్తాత్రేయ మహర్షి, ఇవన్నీ కేవల జ్ఞానావతారాలు. ఓన్లీ జ్ఞానం, అది కేవలం. సో ఆ జ్ఞానము, ఆత్మజ్ఞానము సమాజంలో అది వినష్టమైపోతుంది. మీకు దృష్టాంతం కావాలంటే మన ప్రకృతి సమాజమే కదా. సమాజంలో ఎక్కడ పడితే ఎక్కడ దేవాలయాల్లోనూ ఇతర స్థానాల్లో కూడా కర్మ ఉపాసన దండిగా ఉంటాయి, జ్ఞానం చాలా అల్పంగా ఉంటుంది, లేక అసలే ఉండదు. సో ఏదో పేరు పెడతారు, శంకర విద్యాసభానం, లేకపోతే శాంకర వేదాంత అధ్యయన సభానంగా పెడతారు. అక్కడ వేదం ఉండదు, వేదాంతం అలా బోర్డులు, బిల్డింగులు, ట్రస్ట్ అనేది ఒకటి వెలిపించింది. సో అక్కడ పాఠం ఉండదు, పఠనం ఉండదు, పాఠం. ఇలాంటివి నేను ఎన్నో చూసి చాలా రుచిస్తూ ఉండేది. కానీ ఎవరైనా చదువుకోవడంటే చెప్పేవాడు ఉంటే చదువుకుంటారు, చెప్పేవాడు ఉంటారు అలాగా. సో ఈ విధంగా జ్ఞానము అది చాలా వెనకబడుతూ ఉంటుంది. జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం లేకపోయినట్లయితే కర్మ ఉపాసన కూడా ముందు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది, కలుషితం అవుతాయి కూడా. జ్ఞానం ఉన్నట్లయితే వాటి పవిత్రత నిలబడుతుంది. సో ఎనివే, ఈ జ్ఞాన మార్గాన్ని నేను ఆత్మపథ, ఆయన ఆత్మపథ అంటాడు, ఈశ్వరపథ అని అంటాడు. పథ అంటే జ్ఞానం, మార్గము, ఆత్మవిచార మార్గము. భగవాన్ మహర్షులతో మీద ఆత్మవిచార మార్గము. ఈ ఆత్మవిచార మార్గము సమాజంలో తగ్గిపోయింది. నష్ట కాలేన. శ్రీకృష్ణుడు ఇందాక అవతారాలు చెప్పిన చూడండి, శ్రీకృష్ణుడు డ్యూయల్ అవతారం. బోత్, ఇది 3 టైమ్స్ చెప్పిన దాంట్లో 2 చెప్పి 3 వచ్చిపోయింది చెప్తున్నాము. బోత్ మిశ్రం, అంటే రాక్షస సంహారం, శిష్ట రక్షణ ప్లస్ జ్ఞానము, అన్ని అంచేతనే శ్రీకృష్ణ అవతారాలు పూర్ణమైన అవతారం. మిగతా అవతారాలు ఒక రకంగా అంశావతారాలు. అవతారం పర్పస్ ఆత్మధర్మ, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము 2 అనుకుంటే రామావతారం 50%, దక్షిణామూర్తి అవతారం 50%, కానీ కృష్ణావతారం 100%. ఎవరో అన్నారు దక్షిణామూర్తి లెక్కేస్తున్నారంటే ఆయన విష్ణు అవతారం కాదన్నారు. ఇదోపించి విష్ణు అవతారం కాకపోవడమే విష్ణు అవతారమే. విష్ణువే శివుడు, శివుడే విష్ణు. ఇంతమంది ఉన్నారు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, ఒకటే ప్రైమ్ మినిస్టర్. అంటే కొంతమంది అంటారా మా విష్ణువే ప్రైమ్ మినిస్టర్, మీ శివుడు కాదంటారు. ఇంకోటి అంటారు అలా కాదు, మా శివుడే ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఆల్ సిల్లీ. ఒకటే పరమేశ్వరుడు. ఒక దృష్టికోణంలో ఆయనకి విష్ణువు అని పేరు, ఇంకో అంటే ఆయన సర్వవ్యాపకుడు, సర్వాధిష్టానం. ఇంకో దృష్టికోణంలో ఆయన సర్వమంగళ స్వరూపుడు కనుక శివుడు. ఎనివే, సో నేను ఈ జ్ఞాన ఆత్మ విచార మార్గాన్ని
మానవులకు నేను మళ్ళీ అందజేస్తాను. యచ్చకామం మయా పృష్ట, వెళ్ళమంటున్నాడు. యచ్చకామం, యథేచ్ఛగా వెళ్ళు. నీవు మయి సన్యస్త కర్మణ, నీకు మంగళం కలుగుతుంది. నీవు ఏ ఏ ప్రయోజనాన్ని అపేక్షించి సన్యాసం తీసుకోబోతున్నావో ఆ ప్రయోజనం నీకు సిద్ధిస్తుంది. ఆయన ఆ ప్రయోజనం కూడా చెప్తారు. ఆత్మన్యేవాత్మనాం వీక్షణ్, నీ బుద్ధి యందు ఆ ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఆత్మరూపుడిగా పరమేశ్వరుని దర్శిస్తూ నీవు కృతార్థుడు అవుతావు. కొద్దిగా అమ్మ మాట ఏమిటి? అమ్మ గురించి నువ్వేం చెప్తే నేనున్నా. మాత్ర ఆధ్యాత్మికీ విద్యాం అంటే అర్థం నేను అమ్మని అంటిపెట్టి కూర్చుంటానని కాదు. ఏ కొడుకు తల్లిని అంటిపెట్టి కూర్చోండి. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కొడుకు 16 ఏళ్ళు ఏమిటి చిన్నప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతారు, లేకపోతే 10 పూర్వం హై స్కూల్స్ ఉండేవిగా ఎక్కడ. సో ఫస్ట్ భాగంలోనే తల్లికి దూరం అయిపోతాడు. ఆ తర్వాత ఎప్పుడో తల్లిని చూడడానికి వాడు ఏ పొజిషన్లో ఉన్నా చూడొచ్చు. దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. కాబట్టి ఏదో ఆ ఊళ్ళో కాలేజీ ఉంటే 20 ఏళ్ళుగా వచ్చి వరకు ఉంటాడు. ఆ ఊళ్ళో కాలేజీ హాస్టల్కి వెళ్ళి, కాబట్టి అలాగే వెళ్ళిపోవడమే అది నేర్చుకోవాలి. తల్లి కూడా నా దగ్గరే ఉండాలని అనుకోకూడదు. అనుకుంటే వాడి యొక్క అభివృద్ధి కుంటూ పడుతుంది. ఈజ్ ఎ వెరీ న్యాచురల్ థింగ్. హ్యూమన్ రిలేషన్స్ అలాగే ఉంటాయి. మనం మన కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉండటము, పూర్ణమైన ప్రేమని పంచి ఇవ్వడము, అంతటితో రిలేషన్ ఆగిపోవాలి. అంతకు మించి నా చుట్టూ వాడు తిరుగుతూ ఉండాలి, వాడి చుట్టూ నేను తిరుగుతూ ఉండాలి అంటే అది నో మోర్ ప్రేమ. ఇట్ ఈస్ ఇమోషనల్ డిపెండెన్స్ అయిపోతుంది. సో ఇట్ ఇస్ నో ఆసక్తి అనే స్థాయిలో ఉంటే సమస్య వస్తుంది. కాబట్టి కొంచెం భాగవతంలో ఇవన్నీ కొంచెం థ్రెడ్ బేర్ డిస్కస్ చేస్తారు. మొహమాటం లేకుండా చెప్తారు. భాగవతంలో మొహమాటం ఉండదు. కొంచెం మొన్న బదలకుంటున్నట్టుగా చెప్పడం ఉంటుంది. ఆయన అంటాడు, నేను అమ్మకి కూడా ఏ ఆధ్యాత్మిక విద్యని, ఆత్మవిచార మార్గాన్ని నీవు తెలుసుకుని ఆచరించబోతున్నావో ఆ మార్గాన్ని నేను అమ్మకు కూడా నేర్పుతాను. వితరిష్యే యథాచాసౌ భయం చాపితరిష్యతి, ఆమెకు కూడా భయం అనేది లేకుండా నేను ఏర్పాటు చేస్తాను. అనేది జ్ఞానబోధం చేస్తాను. జ్ఞానం వల్ల భయం ఉంటుంది. గమనించారా? భయం కూడా చుట్టూ గోడ కట్టుకోవడమో లేకపోతే ఇంక సెంట్రీలు పెట్టుకుంటే భయం పోదు. జ్ఞానం వల్ల భయం. భయనాశిని జ్ఞానమే. విఐపి రక్షణ ఉంటుంది, జడ్ క్యారీకి రక్షణ. అలా వితుకుమంటూ ఉంటారు. చుట్టూ జడ్డు వాళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళు లోపల వితుకుమంటారు. ఇట్స్ నాట్ ది ఇష్యూ. జ్ఞానం వల్ల భయం. ఆఫ్టర్ స్టాండింగ్ అండర్ ది స్కై నాట్ వరీడ్, కీప్ ది హెడ్. సో సిట్టింగ్ ఇన్ ఎ ప్యాలెస్ వెరీ మచ్ వరీడ్. సో ఇట్స్ లైక్ దట్. ఆ జ్ఞానాన్ని నేను బోధించి ఆమె యొక్క భయాన్ని నేను పోగొడతాను. ఆమె విషయం నేను చూసుకుంటాను. ఎందుకంటే ఆవిడ ఓ సందర్భంలో దుఃఖిస్తుంది. ఎవరు దుఃఖిస్తుందంటే, విద్యానిధీవంతని మహావిద్యాశాలి తపశ్శాలి గొప్ప యోగీశ్వరేశ్వరుడైన భర్తని కలిగి ఉండి నేను ఏమీ నేర్చుకోలేదు అని అంటే అమ్మ నువ్వేం చెప్పిందో అవి ఆయన దగ్గర నువ్వు నేర్చుకోవడం కంటే నేను నేర్చుకోవాలి నీకన్నా ఏం నేర్చుకోను. సో కపిల దేవభూమి సంవాదం ఉంటుంది. సో వస్తున్నాం. సో ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతి ప్రదక్షిణీ కృత్యసుతం వనమేవ జగామహ. ప్రదక్షిణం చేశాడు ఒకసారి. ఆ పుట్టిలో ఉన్న పిల్లవాడు, పుట్టిలో ఉన్నాడో లేకపోతే ఎక్కడ ఉంటుంది ఉన్నాడు, వాటి చిన్న పిల్లవాడు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయినాడు. సో నిరహంకృ నిర్మమశ్చ, ఆయన ఏం చేశాడు వెళ్ళిపోయి, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎంతకాలం జీవించాడు, ఎక్కడ జీవించాడు, దోస్ డీటెయిల్స్ ఆర్ ఇంపార్టెంట్. దే డు నాట్ మేక్ ఎనీ మ్యాటర్ ఎట్ ఆల్. అహంకార మమకారములు లేకుండా నిరహంకృత నిర్మమ. మళ్ళీ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అహంకార మమకారాలు ఉన్నాయనుకోండి, అది శోభన ఇవ్వదు. నిర్ద్వంద్వ అంటే మానవుడు సాధారణంగా ద్వంద్వాల్లో బతిస్తూ ఉంటాడు. అంటే సుఖం వచ్చినప్పుడు సుఖం, దుఃఖం వచ్చినప్పుడు ద్వంద్వాల్లో. వెరాజ్ ద్వంద్వాతీతుడు ఎలా ఉంటాడు? సుఖంలోనూ కాముగానే ఉంటాడు, దుఃఖంలోనూ కాముగానే. సో సుఖ దుఃఖములు ఇలాగంటే ద్వంద్వాలు చాలా ఉన్నాయి. శీతోష్ణములు, మనం శీతకాలం వచ్చినప్పుడు తిట్టుకుంటాం వెదర్ని, వేసవికాలం వచ్చినప్పుడు వెదర్ని తిట్టుకుంటాం. ఎప్పుడు వెదర్ని తిట్టుకుంటూనే కాలక్షేపం చేస్తాం. అదే ద్వంద్వంలో ఉన్నట్లు లెక్క. ఎప్పుడు వెదర్ని తిట్టకుండా శీతకాలం కొంచెం చలిని సహిస్తూ, వేసవికాలం కొంచెం వేడిని సహిస్తూ మామూలుగా ఉండేవాడు నిర్మాణం. యాటిట్యూడ్ శీతకాలము ఒక వేసవికాలం అవి మానవు అలాగే ఉంటాయి. యాటిట్యూడ్ హ్యాస్ టు చేంజ్. నిర్ద్వంద్వ సముద్రు కంటే ఇంక మళ్ళీ నేను వాడు ఇది అది అని తేడాలు, ఈ కులం ఆ కులంలో లేకపోతే ఈ దేశం ఆ దేశం ఆ భేదం భావం ఉంటే లేదు. అలా ఉంటే సముద్రుకని అంటారు. ఎలా అంటారు? సో మనిషి కానీ పశువు కానీ అందరి ఎందుకు ఒకే పరమాశ దర్శించే సమదర్శి.
పండిత సమదృక్. సమదృక్ అంటే అదే బ్రహ్మదృక్ అని అర్థం. వేరే బ్రహ్మదృక్ వేరే ఏముండదు. స్వదృక్, సమదృక్, స్వదృక్. ఒకసారి నేను ఈ పాఠం చెప్పాను అక్కడ చెప్తే ఆడియన్స్ లో కొంచెం స్వామీజీ కూర్చుని ఉన్నారు. నేను ఆయన ఉన్నారని నాకు తెలియలేదు కదా. ఆయన ఉన్నారంటే నా మొదలు మాట్లాడాలి అసలు నాకు భయమే. ఆయన తెలియకుండా నాకు తెలియకుండా కూర్చున్నారు. ఆయన వినేశాను. ఆయన ఆఖరిని అర్థమైంది ఆయన ఉన్నారు. తర్వాత నన్ను పిలిచి చెప్పారు ఆ శ్లోకం చాలా బాగుంది. నిర్మమో నిరహంకార సమదృక్ స్వదృక్, దట్ ఈస్ ది థింగ్, దట్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ శాస్త్రం అని ప్రశంసించారు ఈ వాక్యాన్ని. ఎనీవే, ప్రత్యక్ ప్రశాంత ధీర ప్రశాంతో నిర్విమోదతి. అన్ని అలలు చల్లారిపోతే ఉండే సముద్రం ఎలా ఉంటుందో కేవలం ఊహైక గమ్యం. లేకపోతే సముద్రం మధ్య భాగంలోకి వెళ్తే అలలు ఉండవని అంటారు. సో అలలు లేని సముద్రం ఎలా ఉంటుందో ఆయన మనస్సు అంత ప్రసన్నంగా ఉంది. ఆయన ఆ విధంగా తపస్సు చేస్తూ వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని, సర్వజ్ఞుడైనటువంటి వాసుదేవ భగవాను ఎందు మనస్సు నిలిపి. ఎటువంటి వాసుదేవ భగవానుడు? ప్రత్యేగాత్మని, ప్రత్యేగాత్మస్వరూపంగా ఆత్మ చైతన్య రూపంగా ఉండేటువంటి ఆ వాసుదేవ భగవాను మనస్సు నిలిపి ఇంకా ఏం చేశాడు? ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్థితం, సకల ప్రాణులలో ఆత్మరూపంగా ఉండేటువంటి ఆ భగవాను దర్శిస్తూ అపశ్యత్ సర్వభూతాన్ని భగవత్యపిచాత్మని, సకల ప్రాణులు నా ఆత్మయందే ప్రకాశించేటువంటి, ఆత్మగత విధంగా ఏమీ లేదు, ఆత్మీయ వేదము సర్వం అనేటువంటి ఈ సర్వోత్కృష్టమైన దర్శనము, ఆత్మదర్శనము కలవాడై ఆయన తన జీవితాన్ని పెడుతున్నాడు. ఆయన దేహం ఎప్పుడు ఎక్కడ పతనమైనది అనే వివరము ఇట్ ఈస్ నాట్ గివెన్ అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. కపిల తత్వసంఖ్యాత భగవానాత్మమాయయా. కపిల మహర్షి, సరే కపిల భగవాను ఉన్నాడు. తల్లి పాపం ఆమె దుఃఖంతో ఉన్నది. ఎందుకంటే భర్త దూరంగా వెళ్ళిపోయినాడు, భర్త సన్యసించినాడు. పితరి ప్రస్థితేరణ్యం మాతు ప్రియ చికీర్షయ. ఇంకా తాను తల్లికి తోడుగా ఉండడం కోసమని ఈ కపిల భగవానుడు కొంతకాలం ఆమె పక్కనే అలా ఉండిపోయినాడు. దేవహూతి వాచ, ఓ రోజు దేవహూతి ఆమెని పిలిచి, ఆయన నేను మీ నాయనగారు ఉన్నంతకాలము కూడా కేవలము ఏదో ఆయనకి సేవ, ఆయనకు తపస్సు చేస్తుంటే సేవ చేశాను. ఆయన తపస్సు నుంచి లేచిన తర్వాత ఆయనతో కలిసి విమానంలో ఏదో తిరుగుతో మహానందంగా గడిపేశాము. ఏనాడు అసలు ఆత్మ అంటే ఏమిటి ఏమీ తెలుసుకోలేదు, ఒక్క మాట కూడా తెలుసుకోలేదు. సో ఇప్పుడు నువ్వు నాకు చెప్పవలసింది అని ఆమె అడుగుతుంది. అడిగితే కానీ చెప్పకూడదు, ఇదో సమస్య. ఆఖరికి తెల్లైనా కూడా అమ్మా నేను నీకు వేదాంతం చెప్తాను నాకు కూర్చోని అనకూడదు. ఆవిడ ఎప్పుడు అడుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అలా ఆవిడ పక్కనే ఉంది. ఆవిడ అడగకపోతే ఆవిడతోటే ఉంది. ఆవిడ అడిగింది అంతే అయిపోయింది. ఓ తన్వాగతాహం శరణం శరణ్యం. సో ఆవిడ అంటోంది, నాయన నువ్వే నాకు చెప్తువు కానీ ఈ జిజ్ఞాసయా ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం. సో ఈ ప్రకృతి పురుష వివేకము అంటే ప్రకృతి యొక్క కార్యము, దేహము, ఇంద్రియము, మనస్సు, ఈ విషయం అంతా చెప్తాను. సో పురుషుడు అంటే ఈ దేహేంద్రియ మనస్సు సంఘాతమునందు ప్రకాశిస్తూ ఉండేటువంటి చైతన్యము. ఈ రెండింటికి గల వివేకాన్ని గురించి నీవు నాకు బోధించవలసినది. ఏదో కొంత వినుంది ఆవిడ, వినకుండా ఉంటున్నా మాత్రం అంత జ్ఞానైనప్పుడు. సో ఇది నాకు నువ్వు బోధించవలసినది. ఆయన మహానందపడ్డాడు. ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతుందా, అసలు ఇటువంటి సంభాషణ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టుగా వస్తుంది. మైత్రేయు వాచ ఇది స్వమాతుం నిరవధ్యమీప్సితం నిశమ్య పుంసామవర్గవర్ధనం. సో మానవుల యొక్క మోక్ష మార్గాన్ని సుగమం చేసేటువంటి ఒక జ్ఞానాన్ని అవతరింపజేయడానికి వీలుగా ఒక అద్భుతమైన ప్రశ్న అడిగింది ఆమె. అడిగినందుకు ఆయన మనస్సులో చాలా సంతోషించాడు. ధియా వినంద్య, ధియా వినంద్య, బుద్ధిలో చాలా గొప్ప ప్రశ్న అడిగింది అమ్మగారు. పైగా ఇక స్లోగా హీ కెన్ మూవ్ అవే, హీ హ్యాస్ టు మూవ్ అవే, హీ కెనాట్ సిట్ ఇన్ ది హౌస్. సో అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. శ్రీ భగవాన్ వాచ యోగ ఆధ్యాత్మిక పుంసాం. ఆయన మొదలు పెడతాడు, చూడు మానవులకు అంతతో గత్వ అంటే ఫైనల్లీ అధ్యాత్మయోగం మాత్రమే మోక్ష సాధనం. యోగ ఆధ్యాత్మిక. సో అధ్యాత్మయోగాధికమైన దేవం తత్వాధీనో హర్షశోకం జహాతి. మానవుడు అధ్యాత్మయోగాన్ని సంపాదించి
ఆ అధ్యాత్మ యోగం ద్వారా పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని హర్ష శోకములను అంటే సుఖదుఖములు రెండు ద్వంద్వం, ఆ ద్వంద్వానికి అతీతంగా ఎదిగి కృతాత్ముడు జీవన్ముక్తుడు అవుతాడు అని ఒక పెద్ద ప్రక్రియ, పెద్ద థీసిస్ కఠోపనిషత్తులో విస్తారంగా వస్తుంది. ఇక్కడ విస్తారంగానే ఉన్నారు. సో ఈ అధ్యాత్మ యోగమే ఈ ఫైనల్ ఎనాలసిస్ మానవుని కృతాత్ముని చేస్తుంది. మిగిలిన సాధనలు చాలా ఉన్నాయి, కర్మ ఉపాసన ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో దుఃఖము తగ్గుతుంది, కానీ ఆత్యంతికమైన మోక్షము అత్యంతోపరత్ర అబ్సల్యూట్ రిలీజ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార అన్నది పూర్ణమైన మోక్షము కేవలము అధ్యాత్మ యోగములు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఎంతసేపు టీచింగ్ యొక్క తాత్పర్యం ఏమంటే వ్యక్తిని బాహ్య దృష్టి నుండి ఆంతరము వైపుకు మళ్లించే ప్రయత్నం. మీరు ఎంతసేపు చుట్టూ పరిస్థితులను చూసి ఈ పరిస్థితులు ఇలా ఉండడం కంటే మరోలా ఉంటే నాకు సుఖంగా ఉంటుంది అని అనుకుంటున్నంతసేపు ఆ సుఖము మిమ్మల్ని వంచిస్తూనే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు. మనం ఓలా అనుకుంటే అది ఇంకోలా ఉంటుంది. తీరా ఏదో ఈ పరిస్థితులకు మనం అలవాటు పడ్డామే, కొన్ని ఇలా ఉంటే బాగుందనుకున్న అది మారిపోతూ ఉంటుంది. సో చుట్టూ పరిస్థితులు స్థిరంగా ఉండకపోవడం వాటి లక్షణం. పిల్లలు పిల్లల్లానే ఉండరు. ఈనాడు ప్రేమిస్తున్న వాళ్ళు అలా ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళ వాల్యూ సిస్టమ్ మారుతుంది. చిన్న మార్పు వాడికి చిన్న హ్యాబిట్ వచ్చిందనుకోండి, కాఫీ తాగి అలవాటు టీ తాగడం ప్రారంభిస్తే ఆన్ దట్ బేసిస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇది వరకు ఒక కాఫీ ఒక్కటే కాఫీ సరిపడి ఇద్దరు తాగేవాళ్ళం, ఇప్పుడు నాకు కాఫీ వాడికి టీ తాగాల్సి సచ్ ఎ స్మాల్ ఇష్యూ, స్మాల్ డివిజన్ ఇస్తారు. వాల్యూ సిస్టమ్ లో చిన్న మార్పు వచ్చేప్పటికి మీకు పూర్వం ఉన్న మానసిక స్థితి ఉండదు. అంచేతనే కొడుకు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళ వాల్యూ సిస్టమ్ లో పెద్ద మార్పు వచ్చేప్పటికి నౌ హీఈస్ నాట్ ది సేమ్ సన్ ఎనీమోర్, హీఈస్ ఎ డిఫరెంట్ గై. అండ్ ఫర్ హిమ్ ఆల్సో ఇంతకు ముందు తల్లి దగ్గర ఉన్నంత చదువుగా ఇప్పుడు ఉండలేడు. దట్ ఈజ్ ఓవర్. వన్స్ ఫర్ ఆల్ ఇట్ హెస్ చేంజ్. సో బాహ్య పరిస్థితులని మనం చూసుకుని వాటిలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వాటిని తీర్చిదిద్దుతో తద్వారా సుఖాన్ని సంపాదించే ప్రయత్నము. దానికి పేరేం పెట్టరు, ఎందుకంటే అది ఒక సాధన కాదండి. దానికి పేరు పెట్టకూడదు. దాని పేరు సంసారం అనే అంటారు. ఆ సంసారము అది ఎన్నడూ యోగం కాదు. దాంట్లో ఎప్పటికీ కూడా ఆ సుఖాన్వేషణకి అంతు ఉండదు. అయితే మరి ఏం చేయాలంటే అధ్యాత్మ యోగం. యూ షుడ్ లుక్ ఇన్ వర్డ్. ఆత్మని అధ్యాత్మం, సుఖము ఆత్మస్వరూపభూతమై ఉన్నది. సో సెర్చ్ ఫర్ హ్యాపీనెస్. డు నాట్ లుక్ ఫర్ హ్యాపీనెస్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్, అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ అండ్ అవుట్ సైడ్ పీపుల్. ఈ సత్యాన్ని గ్రహించినంత వరకు మానవుడు సంసార బంధంలోనే ఉంటుంది. ఆఖరికి ఈ సత్యాన్ని గ్రహించాలి కారణంగానే మరణశయ్య మీద ఉండి వాళ్ళని చూడాలనుంది, వీళ్ళని చూడాలనుంది, వీళ్ళకి విగ్రహం ఇవ్వండి, వాళ్ళకి టెలిఫోన్ చేయండి అంటూ. ఎందుకంటే ఈ బేసిక్ ట్రూత్ తెలుసుకోలేదు. శ్రవణం చేయాలి అంట. మహాత్ముల దగ్గర శ్రవణం చేస్తే ఊరికే కథే కాదు కదా, కొద్దించి జీవితంలో కథే ఉంటుంది, పిసరంత కథ ఉంటుంది. భాగవతంలో అన్ని షార్ట్ స్టోరీస్ ఊరికే కథలే ఉంటుంది. కథ అంటే అంత కథండి. ఇగో ఇది పెద్ద పెళ్ళయింది, కొంతకాలం కాపరేట్ చేసాడు, తర్వాత సన్యాసం తీసుకున్నాడు, ఇచ్చే ఉంటుంది అని ఆ బేసిస్ ని తీసుకునే గొప్ప విద్యని బోధించే ప్రయత్నం. చేత కల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం పునేషు శక్తం బంధాయ రక్తం వా పుంసి ముక్తయే అంటాడు. అమ్మా, కేవలము బాహ్యమునందు పరిస్థితులు బాగుంటే మనస్సుకి ఆనందం కలుగుతున్నాను వాళ్ళ ఆనందం అనేది బాహ్యముపై ఆధారపడి లేదు. మనస్సే బంధహేతువు, మనస్సే మోక్షహేతు. బాహ్య పరిస్థితులలో తగులుకున్న మనస్సు వీడిని బాహ్యానికి బంధించి దుఃఖాన్ని కలిగిస్తుంది. బాహ్య పరిస్థితుల నుండి ఆ మనస్సుని కేర్ఫుల్గా విడదీసి, ముళ్ళ మీద పడ్డ బట్టను విడదీసినట్టుగా విడదీసి ఆ మనస్సుని ఆత్మయందు నిలిపితే you will start, there will be a change in your life. నీకు ఆనందం యొక్క యథార్థ స్వరూపం అప్పుడు గోచరిస్తుంది. అంటే బాహ్యాన్ని నిరాదరణ చేయమని అభిమానం కాదు. అక్కడ దేని స్వరూపాన్ని దాన్ని తెలుసుకోవాలి. ఆదరణ నిరాదరణ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ది ఇష్యూ ఈజ్ అండర్స్టాండింగ్ థింగ్స్ కరెక్ట్లీ.
అహం మమాభిమానోత్తై కామలోపాది నిర్మతై వేతై యథా మనశ్వత్తమ దుఃఖమసుముఖం సమం. విద్యేతంటే అహం మమ, అహం అంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని, ఈ దేహానికి మాత్రమే పరిమితమై నేను ఉన్నాను. ఇది ప్రతి మనిషి యొక్క జీవితానికి మూల సూత్రం. ఇది ఈ మూల సూత్రమే చాలా రాంగ్ సూత్రం. ఇంక జీవితంలో ఉంటుంది. సో నీవు కేవలము ఒక 60 కేజీలో 70 కేజీలో బరువు ఉన్నటువంటి మాంసపు ముద్దవి కాదు. నువ్వు యు ఆర్ నాట్ ద ఫిజికల్ బాడీ, యు ఆర్ ది కాన్షియస్నెస్ దట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ద ఫిజికల్ బాడీ. నువ్వు తెలివి గలవాడవు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ తెలివే నీవు. తెలివి ఇప్పుడు బంగారము పచ్చని రంగు గలది. పచ్చని రంగు గలది అంటే ఎప్పుడు వచ్చింది దానికి? ఇప్పుడు 10,000 ఏళ్ల క్రితం వచ్చిందా, 20,000 ఏళ్ల క్రితం? అంటే కాదండి, బంగారం సృష్టిలోనే అలా ఉంది. మనం అలాంటప్పుడు గలది అంటారు ఎందుకు? ఆ పచ్చని రంగు దాని స్వరూపమే అంటే పోలేదా? అలాగే తెలివి గలవాడము అంటే ఎప్పుడు వచ్చిందా తెలివి? నిన్న వచ్చిందా, మొన్న వచ్చిందా? అంటే నాతో పాటే ఉంది ఎప్పుడు కూడా. అంటే ఆ తెలివియే నేను. కాబట్టి మానవుడు తెలివి, అంతేగాని ఒక అస్థిపంజరము, దాని చుట్టూ మాంసము, దానిపై ఒక చర్మము కుట్టేసి సంచి వేసి కుట్టినట్టుగా కుట్టి అది మానవుడు కాదు. ఒక తెలివి మానవుడు. ఇంత మాత్రము జ్ఞానం మనం అంత మాత్రము దృష్టి కనుక మనం పెట్టగలిగితే థింగ్స్ విల్ అండర్స్టాండ్, థింగ్స్ విల్ టేక్ ఎ డిఫరెంట్ షేప్ ఆల్టుగెదర్. మనం అలా చేయకుండా కేవలము ఈ మాంసము ముద్దే నేను అనుకుని దీని చుట్టూ ఉండే దీని చుట్టూ ఏవో కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, ఇది పాఠ్యభౌతికమే, దాని చుట్టూ అన్ని పాఠ్యభౌతికాలే ఉంటాయి. పర్వతం దగ్గరికి వెళ్తే రాళ్ళు ఉంటాయి, ఓ రాతి మీద కూర్చుంటే చుట్టూ ఏముంటాయి, రాళ్ళు ఉంటాయి. వుడ్స్లోకి వెళ్తే ఓ వుడ్స్ని గౌరవించుకుంటే మీ చుట్టూ వుడ్స్ ఉంటాయి. ఆ రకంగానే దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే చుట్టూ ఏముంటాయి, దేహాలు ఉంటాయి. దేహాలు లేకపోతే పంచభూత వికారములైనటువంటి ఇతర పదార్థాలు ఉంటాయి. వాటిలో కొన్ని నావి, మమ. నావి అంటే వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ మమ? అంత అంత తప్పు మాట లేదనుకో. మమేది అక్షరం ముఖ్యం. మమ ఈజ్ ఎ రాంగ్ వర్డ్. మమ మీన్స్ వాట్? ఇది నాది అంటే, నాది అంటే దేర్ మస్ట్ బి ఎ బాండేజ్ బిట్వీన్ దీస్ టూ. బట్ ఈస్ ది బాండేజ్ బిట్వీన్ దీస్ టూ? ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. సో ఎనీవే, దట్ ఈస్ ఎ లిటిల్ మోర్ సీరియస్ వేదాంతిక్ డిస్కోర్స్. సో ఈ అహంకార మమకారములను పెట్టుకుని ఉన్నంత కాలము వాడు ఈ సంసారంలో పడి ఉంటాడు. అయితే మరి ఏం చేయాలి? జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన. ఆత్మన అంటే బుద్ధి, బుద్ధి ఉండాలి. ఎటువంటి బుద్ధి? భక్తియుక్తేన, భక్తితో నిండిన బుద్ధి. అయితే ఎవరో భక్తి అని మీరు ఆ భక్తిని కొంచెం క్వాలిఫై చేసుకోవాలి జాగ్రత్తగా. కొంతమంది అంటారు భక్తి ఉంటే చాలండి, జ్ఞానం ఎందుకంటే. ఇప్పుడు నేను ఒక ఆయనతో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాను. ఒక మహాత్మునికి వెళ్తుంటే ఆ పక్కన ఆయన అంటారు, ఎవరైతే స్వామిజీ భక్తి ఉంటే చాలు కదా, జ్ఞానం అనవసరం కదా అని అడిగారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్న మాట అది జ్ఞానం కేటగిరీలోకి వస్తుందా, అజ్ఞానం కేటగిరీలోకి వస్తుందా చెప్పండి. మీరు వాక్యం ఉన్నారే, దాన్ని జ్ఞానం అనే కేటగిరీలో వేస్తారా, అజ్ఞానం అనే కేటగిరీలో వేస్తారా? జ్ఞానం అనే అనాల్సి ఉంటుంది. సో మరి వైద్యులు ఇన్వెస్ట్ జ్ఞానం. నేను కర్మ చేసుకుంటానంటే నాకు జ్ఞానం ఉంది. కర్మ చేసుకుంటానంటే కళ్ళు తెరిచి కర్మ చేస్తావా, కళ్ళు మూసుకుని కర్మ చేస్తావా? కళ్ళు తెరిచే చేస్తాం. కళ్ళు తెరిస్తే జ్ఞానం కలగదు. ఎదుర్కొండా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ధూపం ఇవ్వాలి, దీపం ఇవ్వాలి, నైవేద్యం పెట్టాలి. అది జ్ఞానం కాదు. చీకటి గదిలో పని చేస్తారా? ఎవరైనా పని చేస్తే గుట్టు కట్టదు తలకి. కనుక చీకటి గదిలో పని చేయకూడదు, వెలుతురు గదిలో పని చేయాలి. దాని మాటే జ్ఞానంతో కర్మను చేయాలి, జ్ఞానంతో చేయాలి. మనిషి జ్ఞాన స్వరూపుడు అంటే అదే మాకు జ్ఞానం ఉందంటే భక్తి అంటే నీ స్వరూపం జ్ఞానం వద్దంటే పోతాడు. ఈ మనిషి తెలివియే మనిషి స్వరూపం. ఈ సత్యాన్ని గ్రహించకుండా ఊరికే జ్ఞానం అక్కర్లేదు భక్తి, భక్తి అనాలి. జ్ఞానం అక్కర్లేదు భక్తి అనకూడదు, చాలా తప్పదు. భక్తి అనాలి. భక్తి జ్ఞాన వైరాగ్య యుక్తి, జ్ఞానంతో వైరాగ్యంతో కూడిన భక్తి. లేకపోతే ఆ భక్తి ఏమైపోతుంది తెలుసిన? సూపర్ స్టిషన్లోకి దిగిపోతుంది. ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, చేస్తూ ఉంటాము. నాకు చేయకూడదు, చేస్తూ ముక్కు పట్టుకుంటే ముక్కూడదు, చేయబట్టుకుంటే పట్టుకోండి. అలా కాదుగా భక్తి చేసి దాంట్లో కూడా ఒక సందర్భం ఉండాలి, తెలిసి చేయాలి. కాబట్టి జ్ఞానం నుంచి ఎప్పుడైతే విడిపోయిందో అది పెద్ద లోటు,
చీకటి గదిలో కూర్చుని కర్మ చేసినట్టుగా ఉంటుంది. అలా చేయకూడదు. జ్ఞాన వైరాగ్యయుక్తమైన భక్తితోటి ఉండాలి. సో ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. అయితే ఈ జ్ఞానం మాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జ్ఞానం దానంతటది రాదు. ఏది దానంతటది రాదో దాని పేరే జ్ఞానం. తల్లి గర్భంలో చేరితే ముక్కు వస్తుంది, కళ్ళు వస్తాయి, చెవులు వస్తాయి. శరీరం నుంచి బయటకు వస్తే వయస్సు వస్తుంది, గడ్డం వస్తుంది, వేషం వస్తుంది, జుట్టు వస్తుంది, అన్నీ వస్తాయి. జ్ఞానం మాత్రం రాదు. ఇగ్నోరెన్స్ స్టేజ్. జ్ఞానాన్ని మహాత్ముల ద్వారా పొందాలి. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ రూల్. కాదంటే భగవాన్ రమణ మహర్షికి అలా రాలేదు అంటే ఆయన పూర్వజన్మలో వచ్చింది ఆయనకి జ్ఞానం. ఆయన ఎత్తించే ప్రారంభం ఆయనది పెద్ద సుఖ ప్రారంభము. సమాజాన్ని, మానవ సమాజానికి ఒక పెద్ద సుఖ ప్రారంభం ఉన్నబట్టి ఆయన ఇంకో జన్మను తీసుకోవాల్సి వచ్చింది. ఆయన అంతకు ముందు జన్మలో గురు శుశ్రూష చేసుకుంటారు. ఆయన అడిగారు, గురువు కావాలా అక్కర్లేదా? గురువు కావాలని చెప్పారు. అంటే జిడ్డు కృష్ణమూర్తి గారికి గురువు లేరు అంటే ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారికి గురువు ఉన్నాడో నీకేం తెలుసు, గురువు కావాలి. కాబట్టి మొత్తానికి ఎనీవే స్మాల్ టాపిక్ స్లైట్ డీవియేషన్. సో మనం మహాత్ముడి దగ్గర జ్ఞానాన్ని పొందాలి. అయితే మరి మహాత్ముడు అంటే ఎవరు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో తితిక్షవ కారుణికా సుహృద సర్వదేవి. కొంతమంది అంటారు మాకు మహాత్ముడు ఎవరు తెలియలేదని, తెలుసుంటే మేము జ్ఞానాన్ని పొందేవాళ్ళము, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రాపర్ క్యాండిడేట్ అని అంటారు. మంచిదే, తప్పేం కాదు. బట్ నేనంటాను యు ఆర్ నాట్ లుకింగ్ సీరియస్లీ అంటాను. ఇప్పుడు మనం ఏదైనా టీవీ కొనుక్కోవాలనుకుంటే అవే టీవీలు ఉన్నాయో చాలా ఉన్నాయండి, ఏది కొనాలో తెలియకుంటున్నాను అని అలా ఎవరైనా ఉంటుందా? ఏవో ప్రొఫెషన్స్లో చూసుకుని వాటిలో ఏదో సెలెక్ట్ చేసుకుంటుంటాడు. మనం గట్టిగా అనుకోకపోతే ఊరుకుంటాం. సో మహాత్ములు ఎవరో తెలియలేదని కాదు, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుని కరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. అక్కడ కూడా ఇప్పుడు కూడా గొప్ప కాదు స్థితిలో ఉండకూడదు. మహాత్ములు ఎలా ఉంటారంటే బ్రీఫ్గా చెప్తున్నాను నేను. తితిక్షా గుణాన్ని కలిగి ఉంటారు. ఎండ్యూరెన్స్ అంటే ఎదరవాళ్ళు అనుకూలంగా చేసినా ప్రతికూలంగా చేసినా, ఒప్పు తప్పు అని నేను అన్నాను. అనుకూలము ప్రతికూలము ఎలా చేసినా కూడా గో రాంగ్ విత్ ఇట్. అది ఒక పెద్ద ఇష్యూ చేసి కూర్చోరు. దయాస్వభావం కలిగి ఉంటారు. వాళ్ళు ఏదైనా కొంత సేవ చేద్దామనే దృష్టిలో ఉంటారు. సుహృద సర్వదేహిన, అన్ని ప్రాణుల యందు కూడా ఏదైనా కుక్క కనపడితే పొందేదానికో బిస్కెట్ వేద్దాం అవుతుంది అని అలాంటి దయాగుణం కలిగి ఎవరైనా మనిషి మన దారికి వచ్చేటనుకోండి, అదే మనం ఏదైనా ఉపకారం చేసి ఏమైనా ఉంటే కెరవీలు సర్వీస్ ఉందాం అని ఆలోచిస్తారు. అంతేగాని ఇంకో ఆపోజిట్ డైరెక్షన్లో ఆలోచిస్తారు. అజాత శత్రువ, వాడికి శత్రువులు అంటే వాళ్ళు ఉండదు. వీడు మనకి శత్రువు, వీడి శత్రువు, వీడి కాంపిటేటరు అలాగే ఉండదు. శాంత స్వభావంలో కలిగి ఉంటారు. సాధువులు అనబడతారు. సాధవ సాధుభూషణ, సాధునోటి పరకార్యం నుంచి సాధువు. లోక కళ్యాణం కొరకే కృషి చేస్తూ శ్రమించేటువంటి వారికి సాధువుని పేరు. సో వాళ్ళు అలా ఉంటారు. అటువంటి వాళ్ళని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అప్రోచ్ అయ్యి సో మనం వాళ్ళతో జ్ఞానాన్ని పొందాలి. ఏతే సాధవ సాత్వి సర్వసంగ వివర్జితా సంగస్తేష్వసతే ప్రాచ్య సర్వదోష హరాజితే అమ్మా. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇంకే పేరు అమ్మ, తల్లికి చెప్తున్నాడని పేరు. మొత్తం లోకానికంతకి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఆ మాట ముందే చెప్పాడు ఆయన. లోకంలో జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం నేను అవతరించానని అన్నాడు కదా. తల్లి నిమిత్తం, శ్రీకృష్ణుడికి అర్జునుడు నిమిత్తం అయినట్టుగా. సో అంటే ఓ అమ్మ, మనము అటువంటి మహాత్ములతోటి సంఘాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఫైనల్లీ సంఘాన్ని నుంచి బయటపడాల్సి ఉంటుంది. నిస్సంగంగా అసంగ స్వరూపత అసంగులు మానవుడు, జీవుడు. అదే ఆత్మ చైతన్యము స్వరూపత అసంగం. దానికి ఏ సంఘం లేదు. అదే సంఘం ఉండకపోతే ఎలా కుదురుతుందని మీరంటే అదేమైనా వర్కౌట్ అయ్యింది కదా. దానికి సంఘం లేదు. సంఘం లేదండి, మీరు ఉండాలో అక్కర్లేదు, మీ నిర్ణయానికి ఏం వదిలిపెట్టలేదు. అది ఆత్మ చైతన్యానికి దేంతో సంఘం ఉండదు. స్వభావత స్వరూపత అది పరిస్థితి. మీరు ఆ సత్యాన్ని గుర్తిస్తారా గుర్తించరా అదే ఇష్యూ. సంఘం ఉండాలా అక్కర్లేదా, ఉండకపోతే ఎలాగా, దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ఇష్యూ ఈజ్ మీరు అసంగ స్వరూపులో అనే సత్యాన్ని గుర్తిస్తారా మానుతారా, ఇప్పుడు మీరు సెటిల్ చేసుకోండి అంతే. దట్ ఈజ్ ది ఇష్యూ. కాబట్టి మన యొక్క స్వరూపభూతమైన ఆత్మ చైతన్యములను ఎట్టి సంఘము లేదు. ఎందుకంటే అది చేతనము చైతన్యం కనుక, శుద్ధ చైతన్యం. ప్రకాశానికి సంఘం ఉండదు, ఆకాశానికి సంఘం ఉండదు. వాటికంటే కూడా సూక్ష్మతరమైన ఆత్మ చైతన్యంలో సంఘము ఉండదు. ఈ సత్యాన్ని గుర్తించాలంటే ముందు మనము అసత్సంగం నుంచి బయటపడాలి. అంటే
సత్సంగాన్ని చేయాలి. ముళ్ళు తీయాలంటే ఇంకో ముళ్ళుతో తీసి ఆ తర్వాత 2 ముళ్ళు పక్కన పెడతాం. అలాగని ఈ తీసిన ముళ్ళు ఏమో లోపల నుంచి తీసిన ముళ్ళు బయటపడేసి ఈ ఉపయోగించిన ముళ్ళని జాగ్రత్తగా మళ్ళీ ఇంకో చోట దాచుకోము. 2 ముళ్ళు పక్కన పెడతాం. సో ఈ దుష్ట సంఘము లేక సంసార సంఘము నుంచి బయటపడాలంటే, అంటే ఆ ఆసక్తి కొంత తగ్గాలంటే మహాత్ముల సంగతి చేయాలి. సాధు సంగతి నేను తప్పుగా అంటూ ఉంటాయి మాట. మహాత్ముల యొక్క సన్నిధిలో ఈ సంసార సంఘం కొంత డైల్యూట్ ఉంటుంది. అది ఎలాగంటే టాక్సిన్ సబ్స్టెన్సెస్ ని కొంత మెటాబలైజ్ చేస్తే ఆ టాక్సిసిటీ కొంత తగ్గుతుంది. పేరు పుట్టిందనుకోండి, 1 గంట ఎప్పటికీ ఆ నొప్పి తగ్గుతుంది. ఎందుకు తగ్గింది? పుట్టినప్పుడు చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో టాక్సిన్ ఉంటుంది. ఆ మెటబాలిక్ ప్రాసెస్ లో కొంత మెటాబలైజ్ అయిపోతే ఆ విషం అవిషంగా మారిపోతుంది, విషరహితంగా అయిపోతుంది, ఏదో నొప్పి తగ్గుతుంది. అలాగే ఎంతసేపు సంసారంలోనే కూర్చుని ఉంటే ఈ రాగద్వేషాలు కామక్రోధాలు వాటితోనే సతమతమైపోతూ ఉన్నట్లయితే మనస్సుకి అసలు విశ్రాంతి, ఆ కాలుష్యాన్ని మనస్సు ధరించలేదు. సాధు సంగతి ఉన్నట్లయితే శ్రవణం అనేది వారానికి 1 గంటో 2 గంటో 3 గంటో శ్రవణం అనేది, భగవద్గీతలో ఏదో ప్రసంగం లేదా ఒక కీర్తన, దేవాలయానికి వెళ్ళడం, పూజ చేయడం, ఇటువంటి సంగము సాధు సంగతి. శ్రవణం అంటే సాధు సంగతి. అది ఉంటే ఈ సంసారం అనే టాక్సిసిటీ కొంత తగ్గుతుంది. ఆ విధంగా ఆ సాధువుల సంఘాన్ని మనం కోరాలి అని అంటారు. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి దృక్కర్ణ రసాయన కథా. సత్సంగాన్ని చేస్తూ ఉన్నట్లయితే వారు హృదయములకు చెవులకు రసాయనము అంటే మంచి మధురంగా ఉండేటువంటి ఇంపైనటువంటి విషయాల్ని చెప్తూ ఉంటారు. అవి మనం జాగ్రత్తగా వింటుంటే ప్రత్యోషణాత్ వాటిని సేవిస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది? అపవర్గవత్మని శ్రద్ధావతిర్భక్తిరముద్రమిష్యతి. ఈ మోక్ష మార్గము ముందు, ఆత్మవిచార మార్గం ముందు శ్రద్ధ అంటే యాక్సెప్టింగ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, దాన్ని శ్రద్ధ అంటారు. అంటే ఫస్ట్ స్టెప్ మేము వేసుకున్నాము, ఆ తర్వాత మనకి సత్యం గోచరిస్తుంది అనేటువంటి ఒక నమ్మికతో ముందుకు అడుగు వేయడం. విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఇంక వెరిఫికేషన్ ఏమి ఉండదు, అలా బిలీఫ్ పెట్టుకోవడమే. కానీ శ్రద్ధ అంటే సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. చేప ముందు వేసుకోవడం కానీ చేప ముందు తగ్గుతుందా తగ్గదా అంటే ఏమో తగ్గుతుందేమో, లెటర్స్ రైట్. తగ్గలేదనుకోండి మనం ఊరుకోవచ్చు, ఏముంది పెద్ద విషయం. దాని పేరు శ్రద్ధ. యూ కెన్ వెరిఫై ఇట్ నౌట్. సో ఇది కూడా అలాంటి శ్రద్ధ. ఆ తర్వాత ప్రీతి భావన బయలుదేరుతుంది. సో ఆ విధంగా వాడు చాలా ముందుకు వెళ్ళగలుగుతాడు. అంటే అప్పుడు దేవహూతులు వాచ ఆవిడ ప్రశ్న వేసుకోండి. ఆయన భక్తి అని అంటారు, నువ్వు భక్తి ఉండాలి హృదయంలో, సాధు పురుషులను సేవించినట్లయితే భక్తి నిర్మాణం అవుతుంది అని నువ్వు చెప్పేవే. అసలు ఈ భక్తి అంటే ఏమిటో కొంచెం నాకు చెప్పు. కాచిత్ వైయుచిత భక్తి కీదృషి మమ గోచర. ఆ భక్తి యొక్క స్వరూపాన్ని నువ్వు ఏదైనా కొంచెం వివరిస్తావా అని అడుగుతున్నాడు ఆయన. అని ఆమె అడుగుతోంది. ఆయన దాన్ని వ్యాఖ్యానిస్తాడు. ఓకే, చూద్దాము. దేవానాం గుణలింగానాం శ్రీ భగవాన్ వాచ మానుశ్రవిక కర్మణే సత్వ ఏవైక మనసః వృత్తి స్వాభావికీయా. మనకి ఇంద్రియములు 5 ఇంద్రియాలు ఇచ్చాడు. దేవానాం గుణలింగానాం. సో దేవములు అంటే దేవ అంటే ఇంద్రియం, ప్రకాశింపజేసేది. సో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లింగము. లింగము అంటే సూచించేటువంటి జ్ఞానము. సో నేత్రేంద్రియము రూపజ్ఞానాన్ని కలిగిస్తుంది, శ్రోత్రము శబ్దజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియముల ద్వారా పనిచేస్తూ ఉంటే మనస్సు ఏం చేస్తుందంటే ఇంద్రియాల ద్వారానే ఇంటరాక్ట్ చేస్తుంది. నేను మీతో మాట్లాడుతున్నాను అంటే మనస్సు పెట్టే మాట్లాడతాను, కానీ మనస్సును దేని యందు నిహితం చేస్తాను? పెట్టడం అంటే ఎక్కడ పెట్టడం అంటే వాగింద్రియానికి మనస్సుని జోడిస్తాను. చూస్తున్నాను అంటే మనస్సుని కంటికి జోడిస్తాము. ఆ అలైన్మెంట్ అలా చేస్తాము. కాబట్టి మనస్సు ఈ ఇంద్రియం ఈ 5 ప్లస్ 1 6 5 ప్లస్ 1. కర్మేంద్రియాలు కూడా చెప్తాయండి. మనస్సు ద్వారానే కాళ్ళు నడుస్తాయి, మనస్సు చెప్పినట్టుగానే చేతులు పనిచేస్తాయి. సో ఇప్పుడు చేతులు నేను ఇలా ఊపుతున్నానంటే మనస్సులో ఉండేటువంటి భావనకు అనుగుణంగానే చేతులు ఊపుతాం కదా. సో ఈ కర్మేంద్రియాలు. సో 5 ప్లస్ 5 ప్లస్ 1 5 ప్లస్ 5 ప్లస్ 1 ఏకాదశి. సో ఈ 11 ఈ వేటి దారిలో అవి ఉండడం కాకుండా వీటినన్నిటినీ కూడా ఫోకస్ చేసి సింగిల్ పాయింట్లో ఫోకస్ చేయాలి. ఏమిటా ఫోకస్? సత్వ ఏవైక మనస. సత్వే అంటే సత్వగుణంతోనే
శ్రీ మహావిష్ణువు, సత్వగుణ ప్రధానమైనటువంటి శ్రీ మహావిష్ణువు నందు ఈ మనస్సుని అన్ని ఇంద్రియాలని ఏకాగ్రం చేయాలి. ఎందుకోసం ఏకాగ్రం చేయాలి? ఇదో ప్రశ్న. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ? దిస్ క్వశ్చన్. ఒక మహాత్ముడి దగ్గరికి ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళారు. వెళ్ళి అయ్యా నాకు ఏదైనా సాధన ఉపదేశించండి అంటే ఆయన అడిగారు, నువ్వు ఏం చేస్తావు అంటే నేను ఏదో పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాను, ఏదైనా సాధన అంటే ఆయన ఉన్నారు, నువ్వు రామనామాన్ని రాస్తూ ఉంది, శ్రీరామ 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 అని రాయి, అలాగా ఏదైనా 5 లక్షలు 10 లక్షలు ఎంత చేతన అయితే అంత రాయి అని సలహా ఇచ్చాడు. అంటే ఈయన అడిగాడు, నాకు అలా రాస్తే ఏమిటి లాభం? అదైతే చాలా బిజినెస్ చేయడానికి వచ్చేవా నా దగ్గరికి, లేకపోతే సాధన కోసం వచ్చేవా, నీకు బిజినెస్ బుద్ధి పోనిచ్చేవు కదే అని ఈయనుకోవాలి. సో ఆ ప్రశ్న వెళ్ళిపోవడం, అది ప్రశ్న వేయడంలోనే దోషం. ప్రయోజన అపేక్ష లేకుండా మనం కర్మను చేయడం నేర్చుకోవాలి. ప్రయోజనం లేదని మీరు అనుకోండి, ప్రయోజనం వస్తుంది. ప్రయోజనం కేసు చూసి కర్మ మొదలుపెట్టారనుకోండి, దాన్ని ఫల ప్రశ్న. ప్రయోజనం వస్తుంది, ప్రయోజనం ఎందుకు వస్తుందంటే ఎందుకు వస్తుందని నీకల్లా తెలుసు. ప్రయోజనాన్ని అంటే ఫలం కదా, ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు, కర్మ ఫలదాత. సో కర్మ ఫలదాత ఈశ్వరుడు, అది ఆయన పూచేది, ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన. లెట్ మీ నాట్ మ్యానిపులేట్ ది రిజల్ట్. మా కర్మఫల హేతు చాలా సింపుల్ విషయాలే, హేతులు చెప్తున్నాను, కఠినమైన వేయటం. సో కర్మఫలాన్ని మ్యానిపులేట్ చేసి ప్రయత్నం నేనేం చేయాలి? కర్మఫలం ఆయన ఇస్తారు. ఇప్పుడు భోజనం వడ్డనే మనం చేసేవాళ్ళు వేరే ఉన్నారు. భోజనం గురించి మనం ఎందుకు చింత చేయడం? ఆ భోజనం ఏర్పాట్లు అయ్యే చేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా భగవాను చూసుకుంటాడు ఆ పని. మన పని మనం చేద్దాము, ఫలం గురించి చింత చేయకుండా. ఫలం అనభిసంధాయ, ఫలములు తృష్ణ పెట్టుకోవద్దు, ఫలం ఉంటుంది ఎక్కడికి పోదు. సో ఆ విధంగా చేయాలి. ఏదైనా అనిమిత్త భగవతి భక్తి. సో ఈ 11 ఇంద్రియాలని ఒకచోటికి చేర్చి భగవంతుని యందు భక్తిని చేయాలి. ఎటువంటి భక్తి అంటే అనిమిత్త, నిమిత్తము, ప్రయోజనము అంటే ఫలమును ఫలతృష్ణ లేని భక్తిని చేయాలి. చేసినట్లయితే అది భక్తి యొక్క స్వరూపము. భక్తి కీదృషి అని అడుగుతోంది కదా ఆమె. అందుకోసం ఆయన అలాగా అసలు జనరల్గా భక్తిని డిఫైన్ చేశాడు. నాణ్యత్ర భగవత ప్రధాన పురుషేశ్వరాత్ 41వ శ్లోకం వచ్చాడు. ఆత్మన సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే అని ఆయన ఒక ప్రిన్సిపల్. అన్నీ చాలా సైకాలజీ నా అభిప్రాయం. నేను అదే దృష్టికోణంలో నాకు అలా ప్రశ్నిస్తూ ఉంటాయి. సో అంటే స్పిరిచువాలిటీ అని అదేదో మన జీవితానికి దూరంగా ఎక్కడో ఎత్తులో ఉండేది అనే అలా అనుకుంటారు జనం. అలా అనుకోవడంలో అది మనకి దూరంగానే నిలిచి ఉంటారు కూడా. అవన్నీ మనకి ఎక్కడ వెళ్ళి అనేసి ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సో. ఐ సిన్సియర్లీ బిలీవ్. ఎందుకంటే శాస్త్రం అలా చెప్తోంది. శాస్త్రం మన జీవితాన్ని సుధార చేయడం కోసం వచ్చింది, కానీ ఏదో కొండ మీద కోతిని చూపించడం కోసం రాలేదు. మన జీవితంలో దాని యొక్క ప్రమేయం ఉన్నది అనే అభిప్రాయం. ఆయన అంటాడు, చూడు నీకు సంసారంలో భయం ఉన్నది. ఎందుకంటే ఓకే రోగ భయం, కులే చ్యుతి భయం అని ఇలాగా ఈ భయాన్ని లెక్కెట్టాడు. వైరాగహీనాడు భక్తులు అనుభవించాలి. అలాగ మొత్తం గుర్తులు నిర్దలిస్తూ భోగిద్దామంటే రోగమే దాని పక్కన. ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోబోతుంటే స్వామీజీ ఐస్ క్రీమ్ తినేస్తున్నారు, వెయిట్ పెరిగిపోతారు. మంచిగానే ఉంటాడు ఆ మాట. ఎవడో వాడు అడగపోయినా ఎప్పుడో ఎవడో అన్నమాట గుర్తొస్తుంది. భోగే రోగ భయం. రోగము యొక్క బీజము లేని భోగము ఈ ప్రపంచంలో లేదు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం అని ఇలాగే చాలా ఉన్నాయి లిస్టు. సో ఈ సంసారంలో భయం అధికంగా ఉన్నది. అయితే ఈ భయాన్ని నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటి అన్నారు కదా? భయాన్ని నుంచి తప్పించుకునే ఉపాయం మనం ఏమనుకుంటాడంటే భయం ఏ సంసారంలో ఉందో భయ నివారణోపాయం కూడా ఆ సంసారంలోనే ఉంది అనుకుంటాడు. అక్కడ వేస్తాను తప్పులో కాదు, అది తప్పు. భయం బయట ఉంది, భయ నివారణ కూడా బయట ఉంది. అది ఇన్ ఏ గివెన్ వే ఇట్ అప్లైస్ కరెక్ట్ ఇన్ సమ్ ఏరియాస్. ఫిజికల్ ఏరియాస్లో అప్లై అవుతుంది. ఇప్పుడు బ్యాక్టీరియా బయట ఉన్నాయి, అది భయం మనకి. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని నివారించేటువంటి మందు కూడా బయటే ఉంది. నాట్ ఎంటైర్లీ దట్ ఆల్సో నాట్ ఎంటైర్లీ.
అసలు మెడిసిన్ ఒకప్పుడు ఆ బేసిస్ మీద నడిచేది అలోపతిక్ మెడిసిన్. ఇప్పుడు అలోపతిక్ మెడిసిన్లో కూడా వాళ్ళు కూడా దే ఆర్ రీ థింకింగ్. రోగం బయట నుంచి వచ్చింది, మందు కూడా బయట నుంచి వచ్చింది అంటే కొన్నిసార్లు రోగం బయట నుంచి వస్తుంది, మందు బయట నుంచి వేసినా పని చేయదు. ఎందుకంటే లోపల ఇమ్యూనిటీ లేదు, లేకపోతే వీడికి బతకాలనే ఆశ లేదు, ఆ మందు పనిచేయదు. మందు అన్ని వేళలా పనిచేయదు, లోపల పరిస్థితుల మీద ఆధారపడి మందు పనిచేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ బిగ్ డైలమా ఫర్ డాక్టర్స్. సో వాళ్ళు కూడా ఈ మధ్యన దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. మధ్యన నేను ఇలాంటి పుస్తకాలు ఏమో చూశాను. ఎనీవే దట్ ఈస్ టాపిక్ టాపిక్ వైస్. సో కమింగ్ టు ది పాయింట్, ఆయన అంటాడు సంసారంలో భయం ఉందే కానీ సంసారంలో అభయం లేదు. భయానికి ఆపోజిట్ అభయం కదా. మరి అభయం ఎక్కడ ఉంది? ఆత్మని. ఆత్మయోగం. ఎందుకంటే ఆత్మస్వరూపంగా భగవానుడు ఉన్నాడు. సో ఈ సంసారాన్ని అంతని కూడా నియంత్రణ చేసేటువంటి ఆ ఆత్మ చైతన్యంలో నీకు అభయస్థానం. దానికి బాహ్యం ముందు భయం లేదు. ఎందుకు ఇదే మాట చెప్పాల్సి వచ్చింది? వీ వాంట్ ఏ సొల్యూషన్ ఫర్ ఫియర్. మీరు ఇన్ని సొల్యూషన్స్ లేవు, మనకి రెండే సొల్యూషన్స్. మన హృదయంలో కామలు ఉన్నాయి, దే నీడ్ ఏ సొల్యూషన్. హృదయంలో భయం ఉన్నది, నీడ్స్ ఏ సొల్యూషన్. ఈ రెండు సొల్యూషన్స్ లోపలే ఉన్నాయి. ఇది స్వామిజీ ఒక పుస్తకం ఉంటుంది ఇంగ్లీష్లో, యు ఆర్ ది ప్రాబ్లమ్, యు ఆర్ ది సొల్యూషన్. సో ఆయన అంటాడు ఆత్మస్వరూపం నుంచే సొల్యూషన్ ఉదయిస్తుంది. అంతేగానే అధ్యాత్మయోగం ముందే మనమే చేశారు, అధ్యాత్మయోగము. సో దట్ ఇన్వర్డ్నెస్, అంతర్ముఖత్వము, దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ అని ఆయన అలాగే దాన్ని నిరూపిస్తాడు. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తి యోగేన యోగిన. అంటే మళ్ళీ భక్తి యోగము జ్ఞాన వైరాగ్యములతో కూడినది అన్ని ఉంటే క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్యుతో భయం. వాళ్ళకి అపుతో భయం, సకల భయముల నుండి నివారణ అభయస్థానము, అది వాళ్ళకు లభిస్తుంది. నా పాదపంపంలో వాళ్ళకి క్షేమం కలుగుతుంది. చాలా విస్తారమైనటువంటి ఉపదేశం దేవహూతి సంవాదం. నేను ఎక్కడో పాఠం చెప్పాను, 36 క్లాసులో ఏదో చెప్పినట్టు గుర్తున్నాను. అలా క్యాసెట్స్లో వాళ్ళు అలా 36 క్యాసెట్స్ ఉన్నాయని. సో దాన్ని బట్టి మీరు ఊహించగలరు 1 o'clock దాకా ఎంత అయితే అంత చెప్పి వినాయేన నోత్థాపయితుమోజస. సో భక్తి, వైరాగ్యము, జ్ఞానం అన్నాడు కదా, ఆ మూడింటిని అలా తరచుగా పోషిస్తూ ఉంటారు. సో దానికి మళ్ళీ ఇంకొంచెం వివరిస్తాడు ఆయన. ఒక మనిషి నిద్రపోతున్నాడంటే అర్థం ఏంటి? మనస్సు, ఇంద్రియములు అన్నీ కూడా నో మోర్ ఎగ్జిస్ట్. కన్ను ఉన్నదా నిద్రపోతున్నాడంటే లేదు. ఎలా చెప్పగలరు మీరు? కన్ను ఉంటే రూపజ్ఞానం కలుగుతుంది, మీరు పర్మిషన్ తీసుకోదు. నేను కళ్ళు మూసుకున్నానండి, మీరు ఎవరో కనపడరు. కన్ను తెరిచి అదిగో నీ ముఖం నాకు కనపడద్దు అంటే కుదరదు. అధ్యతనే నీ ముఖం నాకు చూపించద్దంటే ఎదురుగా ఉన్నాడు, నా ముఖానికి ఎదుర్కొన్నా నువ్వు తిరిగాడద్దు అన్నాడు. దానికి అర్థం ఏం చేస్తుంది? సో కన్ను ఉంది అంటే రూపజ్ఞానం కలిగిపోతూ ఉంటుంది. కాబట్టి నిద్రలో కన్ను లేదు, స్పర్శ లేదు, చెవి లేదండి. నిద్రలో చెవి లేదు, ఏమీ లేదు, మనస్సు లేదు, అహంకారం లేదు, బుద్ధి లేదు, అన్నీ లేకుండా పడి ఉన్నాడు. వాడు ఆ నిద్రలోంచి లేస్తున్నాడు. నిద్రలోంచి లేస్తున్నాడు అంటే నిద్రలోంచి వాడిని లేపినటువంటి ఓజస్సు ఒకటి వాడిలో అంతర్నిహితంగా ఉండాలి. అంటే ఒక ఆయన ఉన్నాడు, నేను వెళ్ళి నిద్ర లేపాను అని చేతను లేస్తున్నాడు. నువ్వు నిద్ర లేపేవో అంటే నువ్వు శవాన్ని నిద్ర లేపగలవా? శవాన్ని నిద్ర లేపగలిగి వాడు ఎవరు లేడుగా. ఆ ఓజస్సు ఉన్నవాడే నిద్ర లేపుతావు. అంటే నువ్వు చేసిన పని ఏమిటి? వాడిలో ఉండే ఓజస్సును వాడు ప్రయోగించేంత వరకే నీ ప్రయత్నం. అంటే ఆ ఓజస్సు ఉంటే వాడు నిద్ర లేస్తాడు. కొంతమంది నిద్రలో ప్రాణం విడిచారు, వీడు వెళ్ళి నిద్ర లేపుతారు, వాడు వేస్తుందా వాడు. కాబట్టి ఆ అంతః ఒక తేజస్సు ఉన్నది, ఒక ఓజస్సు ఉన్నది. అది లేకపోతే ప్రభవంతి వినాయేన నోత్థాపయితు. అదే లేకపోతే మీరు వాడిని లేపడం కూడా కుదరదు. నేనన్నమాట ఆయనే అంటున్నాడు. సో అది ఉండబట్టే మీరు వాడిని లేపగలుగుతున్నారు. ఆ ఓజస్సు ఏదైతే కలదో అది దాని మూలమే ఆత్మ చైతన్యము. తస్మేస్తం ప్రత్యగాత్మానం, దాని పేరే ప్రత్యేగాత్మ. ప్రత్యేకం ఎందుకు అనాల్సి వచ్చిందంటే అది అంతరతమము. చెయ్యి అంటే బయటకి కనపడుతోంది, చెయ్యి నేనే, బయటకు కనపడుతోంది. కానీ ఇలాగ మీరు లోపలికి వెళ్తే దేహ, ప్రాణ, మనో, బుద్ధి, అహంకారములను దాటి వీటిని అన్నిటినీ ప్రకాశింపజేస్తూ వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఓజస్సు, తేజస్సు అనండి, ఓజస్సు అనండి,
చైతన్యము అని అంటాము తరచుగా, దానికి ప్రత్యేగాత్మ అని పేరు. అదిగో ఆ ప్రత్యేగాత్మ. ఏం చేయమంటావు ఆ ప్రత్యేగాత్మని? ధియా, నీవు బుద్ధితో ఆ ప్రత్యేగాత్మని చేరుకో. ఇందాక చెప్పాను, ఆ శ్రీకృష్ణ భగవాను ధ్యానించేప్పటికీ మనకు ఉండేటువంటి ద్వంద్వాలన్నీ కూడా ప్రకృతి జరిగి మనస్సు ప్రసన్నమైపోతుంది. ఎప్పుడైతే మనస్సు ఆ విధంగా ప్రసన్నమవుతుందో దాని ఎందు వైరాగ్యం కూడా దానికి జత చేసినట్లయితే ఆత్మజ్ఞానము సాక్షాత్కరిస్తుంది, ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుంది. సో ఈ విధంగా ఆ అధ్యాత్మయోగం చేత మానవుడు కృతార్థుడవుతాడు. అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాం పతి. అంటే మరి ఎలాగండి, మా మనస్సు మా చెప్పిన మాట వింటలేదు అంటే అవును కరెక్టే. ప్రసక్తమసతాం పతి, అసక్తులైన ఇంద్రియముల యొక్క మార్గములు కన్నెప్పుడు రూపాన్ని అన్వేషిస్తూ ఉంటుంది, చెవి శబ్దాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. ఈ విధంగా చెప్పగా ఆహార పదార్థాలు తినే ప్రీతి, ఇది తిన్నాం అది తినలేదు, ఈ కూర తిన్నాం కాకరకాయ కూర తిన్నాం ఆ కాకరకాయ కూర తిన్నాం, విశాఖపట్నం అయితే తెచ్చిపెట్టండి అని ఎంతసేపు భోజనం దృష్టి. ఈ విధంగా ఈ అసతాంపతి, ఈ ఇంద్రియ భోగముల యొక్క మార్గంలో వీడు ప్రసక్తుడై ఉన్నాడు. ప్రసక్తుడంటే బాగా లోతుగా తగులుకొని ఉన్నాడు, ప్రకృష్టం సత్త. అలాంటి వాడు ఒక్కసారిగా హఠాత్తుగా మనస్సుని ఈ భోగ ప్రపంచం నుంచి, భోగ లాలసత నుంచి వెనుకకు లాగలేడు. therefore you have to do it slowly. ఈ స్లోరీ అన్నది వెరీ ఇంపార్టెంట్. అధ్యాత్మ యోగంలో కంగారికి అవకాశం లేదు. దేనికోసం కంగారు? కాలం ఇచ్చారు, ఉంటే కాలంతో మీకు పోటీ పడడం అవసరం. సో అధ్యతనే శ్రీకృష్ణుడు కూడా శనై రూపమే ఉద్యాగ్రతిగ్రహీతయా ఆత్మ సంస్థం మనకృత్వా నకించితనే తన అధ్యాత్మ యోగాన్ని పోలిస్తుంది. శనై ఎల్లగల్లగా ఇట్స్ స్లో ప్రోగ్రెస్. ఇప్పుడు కూడా మీరు ఒలింపిక్స్ లో పరిగెత్తాలనుకుంటే వారం రోజులు కృషి చేసి వెళ్ళిపోతానంటే మొదలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాన్ని వర్కౌట్ చేయాలి. స్లోలీ బికాజ్ యూ వాంట్ టు పుట్ అప్ సమ్ వెయిట్, టేక్ సమ్ టైమ్. యూ వాంట్ టు లూజ్ సమ్ వెయిట్, టేక్ సమ్ టైమ్. యూ కెనాట్ డూ ఇట్ ఇన్ ఏ డే ఆర్ టూ. చాలా ఇట్ ఈస్ ఎ వెరీ స్లో ప్రాసెస్. ఫిజికల్లే స్లో అని ఉన్నప్పుడు వాట్ టు స్పీక్ ఆఫ్ ది మైండ్ విచ్ ఈస్ ఈవెన్ మోర్ సర్టెన్. సో అనేక వాసనలతో నిండి ఉంటుంది. వాసనలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాసనలు చాలా ఉన్నాయి, మేము ఏం చేయలేము అలా అనుకోవచ్చు. వాసనలు నిచ్చే కాబట్టి కేవలము ఆ మనస్సుని రివర్స్, దాన్ని అంతర్ముఖం చేయాలి. ఎలా అంతర్ముఖం చేయాలి అంటే భక్తి యోగేన విరక్త్యాచ నలినయే. వైరాగ్యము అనేటువంటి ఆయుధంతో నీవు ఈ మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలి. వైరాగ్యం అంటే ఏమిటంటే భోగముల యందు శ్రద్ధ లేదు. భోగాలలో శ్రద్ధ ఉండకూడదు, అది వ్యక్తిగతమైన పద్ధతి. భోగాలతో శరీర ధారణ కోసం ఆహారం, సమ్ క్వాలిఫైడ్ లివింగ్ అనేది అంటారు చూడండి. క్వాలిటీ ఆఫ్ లివింగ్, నాట్ క్వాలిఫైడ్. సో సమ్ మీనింగ్ఫుల్ క్వాలిటీ ఉన్న జీవితం ఉంటే, సో దట్ యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సర్టిఫికేట్. ఆకలి వేసినప్పుడల్లా నాకు భోజనం పెట్టాలో వెతుక్కుంటుంటే వాడు జపం ఎప్పుడు చేస్తాడు, సాధన ఎప్పుడు చేస్తాడు. భోజనం గురించి ఏం పెట్టలేదు, భోజనం ఇది వెళ్ళి అరేంజ్ అంటే ఇది సమస్య. సో ఆ విధంగా సమ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. వ్యవస్థ గొప్పమో అనేది ఒకటి వ్యవస్థాశ్రమంలో మన మీద ఆధారపడిన వారి విషయంలో మనం ఎప్పుడు కూడా లోపు చేయకూడదు. అది కూడా ధర్మంలో భాగమే. అలాగే ఏదో కొంత వ్యవస్థ చేసుకుని ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దిస్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అనే ప్రవృత్తి ఉండదు. ఆ ప్రవృత్తి ఉన్నంతసేపు ఈ అధ్యాత్మ యోగం మన దరిదాపు కూడా రాదు. కాబట్టి ఆ వైరాగ్యాన్ని మానవుడు కలిగి ఉండాలి. తర్వాత భక్తి చేతన ఏమవుతుందంటే మనస్సు చాలా పవిత్రమైపోతుంది. మనస్సులో ఉన్నటువంటి తీవ్రమైన రాగద్వేషములు మీకు తెలియకుండానే ఇంటర్సెప్టివ్ చేంజెస్ వస్తాయి. మీరు గమనించలేదు. మీ మనసులో వచ్చిన చేంజ్ని మీరు నేను ఇంకే దృష్టాంతం వేస్తూ ఉంటాను. ఎండ మాసినప్పుడు ఎక్కువ మాసిందో ఏం చెప్తారో అలా స్లోగా మాస్తుంది, కానీ సడన్గా ఒకసారి మాసి. ఆ విధంగానే మనసులో చేంజెస్ కూడా స్లోగా వస్తాయి. ఏదైనా బెటర్ ఆర్ రివర్స్. సో ఆ భక్తి యోగాన్ని జాగ్రత్తగా భక్తిని అభ్యసిస్తూ సాధు సంగతి శ్రవణము చేస్తూ ఉంటే, పూజాధికము వాక్య పూజ, అంతర పూజ, జపము ఇలాంటి సాధనలు చేస్తూ ఉంటే మనస్సు పవిత్రమవుతుంది. ఆ పవిత్రమైన మనం వైరాగ్యం ఉండాలి. బేసిక్ క్వాలిఫికేషన్స్. మనము మానవుడు యొక్క ప్రధాన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఈ దంధాంతా మాకు పెట్టకండి, మాకు ఫైనల్ గా చెప్పేసేయండి, మేము చేసేస్తాం అని. దట్ ఈస్ హౌ దే వాంట్ ది మోడర్న్ మ్యాన్ ఆఫ్ హౌ. ఇప్పుడు మీరు చెప్పింది ఎప్పటికీ తెలియదు. వీ డోంట్ వాంట్ ఆల్ దిస్. వీ వాంట్
సడన్ మీరు ఏదైనా సమ్ మెడిటేషన్ టెక్నిక్ మీరు ఇచ్చేస్తే ఈ సంసారం ఉన్నప్పుడు పక్కన దగ్గర మళ్ళీ మేము ఆ టెక్నిక్ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం, దీన్ని పక్కన పెట్టేసి అక్కడ ఓడిపోతూ ఉంటాం. దీన్ని యూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ఫుడ్, యూ వాంట్ టు హ్యావ్ ది కేక్ అండ్ ఈట్ ఇట్, ఇట్ వోంట్ వర్క్ లైక్. ఎందుకంటే ఇది మిథ్యాది సత్యం, రెండింటికి సత్యామృత విషయీకరణ, ఈ మట్టి పంచదార కలిపేయడం ఇది కుదరదు. ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్. వివేకము తప్పదు. సో తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ పెయిన్ఫుల్ జాబ్ టు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ పెయిన్, ఇట్ ఈస్ ఎ ప్రెషర్ ఇట్ ఎవ్రీ స్టెప్, బట్ యూ షుడ్ డిస్కవర్ దట్ ప్రెషర్. ఒకసారి నాకు ఆటలు వేసింది, మా అమ్మగారిని అడిగాను, నాకు ఆటలు వేసుకుని పెట్టింది. ఆవిడ నాకు అడుగులు పెట్టింది. నాకు ఈ అడుగులు వద్దు, నాకు రుచి పచ్చి ఉన్నవాడే ఆవిడ అన్నారు, మోహన్ నీకు తెలీదు, నువ్వు నా మాట విను, ఈ ఒక్క మాట విను వద్దే, ఒక గుప్పుడు ఎట్టుకు రోడ్లో వేసుకుని 2 నిమిషాలు నవ్వులు, ఆ తర్వాత చెప్తున్నాను. సరే ఆవిడ కొంచెం ఆవిడ మాట కోసం విసుక్కుంటూ కప్పుకుంటూ రోడ్లో వేసుకున్నాళ్ళే అవునా. వెరీ డిస్కవర్ టేస్ట్ డిస్కవర్ చేయాలి. డాక్టర్ నాతో అన్నాడు, మీరు షుగర్ లేకుండా కాఫీ తాగండి అన్నాడు. అంటే నా వల్ల కాదన్నా, అలా అనకంటే నాకు ఇష్టం వస్తుంది, షుగర్ లేకుండా కాఫీ తాగండి, మీరు ట్రై చేయండి చూడండి. సో ఐ స్టార్ట్ మై గాడ్, ఇట్ ఈస్ వెరీ టేస్టీ. మనం పాలు తాగాలనుకోండి, దాంట్లో చెయ్యాలి పొందాలు వేసుకుంటాం. ఉత్తి పాలు తాగి చూడండి మీరు ఒకసారి. ఆ టేస్ట్ వెరీ టేస్ట్ ఆఫ్ దిస్ టంగ్, టేస్ట్ బడ్స్, టంగ్ మీద ఉందండి టేస్ట్ ఉందండి. మీరు ఆ టేస్ట్ని ఈ ఇంటెన్స్ ద్రవాలతో నింపేసి మంచినీళ్ళలో టేస్ట్ మర్చిపోతాం. పోపు తాగి మంచినీళ్ళలో పోస్తున్నాం. బట్ సో దెర్ ఈస్ టేస్ట్ కనుక డోంట్ థింక్ దట్ ఈ వైరాగ్యం అంటే ఏదో దుఃఖాత్మకంగా ఉంటుందని అనుకోవద్దు. దెర్ ఈస్ ప్లెషర్ ఎట్ ఎవరీ స్టెప్, దెర్ ఈస్ కంటెంట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్, ప్లెషర్, రియల్ ప్లెషర్ ఎట్ ఎవరీ స్టెప్. కాబట్టి వైరాగ్యంతో తర్వాత భక్తిని చేస్తూ సాధనని క్రమంగా చేసుకోవాలి. గ్రోత్ షుడ్ బి గ్రాడ్యువల్ అండ్ ఎవరీ స్టెప్ ఇట్స్ ఎ ప్రెషర్. ఆ రకంగా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయాలి. కానీ సడన్ గా ఏదో టెక్నిక్ ఇచ్చేసి వాళ్ళ రోజుల్లో వెళ్ళిపోతారు. ఆయన నేను ఇంకా తర్వాత శాసనం అయిపోతాము అంటే ఇట్ వోంట్ వర్క్. ఒక వారం రోజుల్లో ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఇంకో వారం రోజులు మీరు చేసేసి మర్చిపోతారు. అక్కడ కూడా ఇది లైక్ సుయమాదియోగ మార్గైరభ్యసం శ్రద్ధయాత్మిక అభ్యాసము అని అంటారు. అభ్యాసము దీన్ని పతంజలి మహర్షి పరాత్మకంగా నిర్వచనం చేశారు. దీర్ఘకాల నయం కలియ దృఢభూమి అభ్యాసేన చంద్రేయ వైరాగ్యేన చే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ యోగసూత్రం. ఏమిటంటే అభ్యాసము అంటే దీర్ఘకాల లాంగ్ వాకింగ్ మొదలు పెడితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాకింగ్ చేస్తే మీరు రిజల్ట్ అవ్వాలి. నైరంతరిగా అప్పుడప్పుడు చేయడం కాదు, ఫిక్స్ అలా కాదు, నిరంతరంగా బ్రేక్ లేకుండా వీలైనంత వరకు బ్రేక్ లేకుండా సత్కార ఎవరో దిక్కుమాలని చేస్తున్నాం కానీ మాకేమీ ఉపయోగకరంగా లేదే అని అలాగే చేయకూడదు. ఎప్పుడు చేసినా ఫ్రెష్గా పూర్ణమైన శ్రద్ధతో చేయాలి. సత్కార ఆసేవిత ఇలా సేవిస్తే దృఢ భూమిని ఇట్ టేక్స్ స్ట్రాంగ్ రూట్స్ ఇన్ యూ. మనం సంసారాన్ని అలాగే పెంచి పోషించుకున్నాం. సంసారం కూడా ఒక్క పోట్లో మన ఎత్తుమీద కాలేదు. ఈ వాసనలని కామపు భోగాల్ని వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా 9వ ఏటో 8వ ఏటో వండు పెట్టాం. దీని యొక్క పోషణ ఇది 25 ఏళ్ళ అయ్యేప్పటికీ పూర్ణ వికాసాన్ని పొంది ఉంటుంది. అన్న 16 ఏళ్ళు పట్టింది. ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు తెలియాలంటే అన్నేళ్ళు, అవి పోవాలంటే అన్నేళ్ళు పట్టడం వల్ల జరుగుతాయి దర్శనీ ఇయర్స్. కాబట్టి అభ్యాసం చేయాల్సి ఉంటుంది. సర్వభూత సమత్వేన నిర్వైరేణాప్రసంగత. భక్తి చేయడం మొదలుపెట్టారా, సరే ఇంక పట్టండి భక్తిని పట్టుపడదాం అని అలాగే మొదలుపెట్టారు కాదు. సర్వభూత సమత్వేన. భక్తి అంటే మీరు ఏమిటనుకుంటున్నారు? చాలా చిత్రం. భక్త లక్షణములని 20 లక్షణాలు చెప్పాడు శ్రీకృష్ణుడు. వాటిల్లో ఎక్కడా కూడా భక్తుడు అన్నవాడు ఈ విధమైన జుట్టుని కలిగి ఉండాలని కానీ, ఈ విధమైన కట్టు కలిగి ఉండాలని కానీ, ఈ విధమైన బొట్టు కలిగి ఉండాలని కానీ ఒక మాట మీద ఆయన పోయి ఒక మాటనా అంటే భక్తులు పెట్టుకోవాలి. పెట్టుకోవడం తప్పేం కాదు, ఇది హెల్ప్స్. లేకపోతే భక్తులు ఇలాగే వస్త్రోధారణ చేయాలి, ఇలాంటి వేషాన్ని ఉండాలి, ఇలాంటి తిలకాన్ని ఇలాగో ఏదో పెట్టుకుంటారు, ఏమీ చెప్పలేదు.
భక్తుల గురించి చెప్పరా అంటే యూ మే ఎక్స్పెక్ట్ లైక్ దట్, ఏదైనా ఇలాంటివి చెప్తాడేమో. ఆయన అలా చెప్పండి, అద్వేష్ట సర్వభూతానాం సర్వ ప్రాణుల యందు ద్వేషము లేకుండా. నేను భక్తుల గురించి అడుగుతున్నానంటే వేదాంతి గురించి అడుగుతున్నాను. భక్తుడు నేను భక్తుడి గురించే చెప్తున్నాను. అదేవ అనుమోష నేను అదే సర్వభూత సమత్వేన సర్వభూత సర్వ ప్రాణుల యందు దయాహృదయం కలిగి టైం లేకపోతే నీకు సర్వము ముందు ఈశ్వరుని దర్శించే అంత జ్ఞానమే ఉంటే సర్వ ప్రాణుల యందు అద్భుతంగా ప్రకాశించే ఆ ఈశ్వరీయ చైతన్యాన్ని దర్శించాలి. దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ భక్తి. ఎదురుచ్ఛయోపస్థితేన సంతుష్టో మితభూముని. మితభుక్ ఆహారం విషయంలో సరైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. చూడండి, ఈ ఆహారం డిసిప్లిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అతను కనుక మీ హితాన్ని కోరే డాక్టర్ అయితే యూ కట్ డౌన్ ఆన్ మిల్క్, యూ కట్ డౌన్ ఆన్ ఫ్యాట్స్, యూ కట్ డౌన్ ఆన్ మీట్ అని ఇలాంటిది కట్ డౌనే మొదలు పెట్టాలి. హితాన్ని కోరే డాక్టర్ అయితే మొదలు వీడిలో 4 కాలాల పాటు వస్తూ ఉంటాడంటే అలా చెప్పకుండా ట్యాబ్లెట్లు రాసిస్తాడు. హితాన్ని కోరే డాక్టర్ అయితే క్రానిక్ డిసీజెస్ లో యూ కట్ డౌన్ అని చెప్తారు. దట్ ఈస్ ఫస్ట్ అడ్వైజ్. అధ్యాత్మ ప్రసంగంలో కూడా మిగతా యోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, అధిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఎదురిచ్ఛగా ఉపస్థితైన సంతుష్ట. మనకి ఎంతటి భోగము మనకు లభిస్తే దాంతో సంతోషపడడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనకి లభించిన భోగం చాలేదనుకోండి, దాన్ని మరింత అభివృద్ధి మరింత అధికంగా సంపాదించేందుకు ప్రయత్నం చేయాలి. దానికోసం అనేక కర్మలను టేకప్ చేయాలి. ఆ విధంగా సంసారంలో మరింత లోతుగా వెళ్ళిపోతాము. ఈ అధ్యాత్మ యోగము బాగా దూరం అయిపోతుంది. కాబట్టి సాధనా మార్గంలో ఉన్న మనము తప్పనిసరిగా ఈ సంతోషము అనే లక్షణాన్ని కలిగి ఉండాలి అని ఆయన యమ నియమాలని విస్తారంగా చెప్పాడు. స్వధర్మ ఆచరణం శక్య 28వ అధ్యాయంలో ఉన్న 2వ శ్లోకం. నీ ధర్మాన్ని నీవు తప్పకుండా నిర్వర్తించు. డోంట్ లుక్ ఫర్ క్విక్ ఫిట్ సొల్యూషన్స్. క్విక్ ఫిట్ సొల్యూషన్స్ సంసారానికి ఉండవు. అలా ఉండక్కర్లేదు కూడా. దీంట్లో హడావిడి ఏం లేదు. ముందు నీ ధర్మాన్ని నువ్వు యథాశక్తిగా నిర్వర్తించు. కొన్ని పాత్రల్ని మనం స్వధర్మం అంటే పిచ్చి పిచ్చి అర్థాలు అనవసరం. మనం ఉన్న జీవితంలో ఉపయోగించే అర్థం చెప్పాలి. స్వధర్మము అగ్నిష్ణోమట్టముని చేయుట. ఏం చేస్తారు మీకు చేస్తారా? నేను అలా అర్థం చెప్పాను. నేను చేయండి మీరు చేయండి ఎందుకు? మంచిదే, అగ్నిష్ణోమం స్వధర్మం అని అనుకుని వాడు చేస్తాడు. మన స్వధర్మం ఏమి అంటే వాట్ ఈజ్ యువర్ జాబ్? నేనేమో ఆఫీసులో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. అక్కడ లంచం పుచ్చుకోకుండా నీ పని నువ్వు చెయ్యి, అది స్వధర్మము. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చక్క చదివించి పైకి పంపిస్తారు. వాళ్ళు తండ్రిని తిట్టుకోక్కర్లేని విధంగా వాళ్ళ జీవితాన్ని సుఖాన్ని కలిగిస్తూ అండ్ దెన్ ఆసక్తిని వాళ్ళ ఎందుకు పెట్టి వాళ్ళకి బరువు కావు అది కూడా జత చేసుకుంటే అక్కడికి స్వధర్మం. అది మానేస్తే మళ్ళీ స్వధర్మం కాదు. సో ఈ విధంగా ఏ భర్త భార్య ఎందుకు పూర్ణమైన ప్రేమతో ఆమె కలకంటే అంత కన్నీరునికిన అలా అవ్వకూడదు అనేటువంటి విశాల హృదయంతో నేను కర్తవ్యాన్ని చెప్పి వీధి లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. డోంట్ బి ఏ హస్బెండ్, డోంట్ బి ఏ డిమాండింగ్ హస్బెండ్. అది స్వధర్మం. భార్య భర్తకి సేవ చేస్తే భార్య యొక్క స్వధర్మం. పక్కన భార్యకి సేవ చేసినప్పుడు భార్యకి భవిష్యత్తులో సేవ చేయాలి కదా. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇష్యూ. There are further psychological details associated with it. So I may say sometime. So ఇలాగ స్వధర్మము ప్రతి స్థానంలోనూ స్వధర్మము మనకి తెలుస్తూ ఆ స్వధర్మాన్ని ఆచరిస్తారు. సో సమాజం విషయంలో మన ధర్మాన్ని ఆచరిస్తారు. సో ఇట్స్ ఎ వెరీ డిసిప్లిన్ అంటే ఇట్స్ ఎ బర్డెన్సమ్ అనేది కాదు. స్పాంటేనియస్లీ హ్యాపీ హ్యాపీనెస్ ఇచ్చేటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఏదైనా పై మాట నువ్వు ఏదైనా భక్తి చేస్తావు. నేను ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్ళాను. ఆయన పెద్ద బొట్టు పెట్టుకుని ఆ ఎదురుకుండగా ఒక దేవుడు ఫోటో పెట్టుకుని దాని పువ్వులు పెట్టి అప్పుడు నేను వచ్చిన పని మీద ఆయన చెప్పడం ప్రారంభించాను. ఏం కావాలంటే మీకు అని అప్పుడు ముందే డిస్కస్ చేస్తుంది. అసలు వీడు వచ్చినవాడు వీడు నన్ను నా టైం వేస్ట్ చేయడానికి వచ్చాడు అనే రకంగా. నువ్వు పబ్లిక్ ఆఫీస్లో కూర్చుని అలా అనుకుంటే చెప్పండి ఏం కావాలండి అని 5 నిమిషాలు తర్వాత అడిగితే చూడండి అక్కడ ఎలక్ట్రిక్ వైర్ దిగిపోయింది, పశువులు ఇంట్లో ఉంటున్నాయి, అవి కనుక చచ్చిపోతే ఆ పాపం
కొంత వస్తుంది, కాబట్టి మీరు వెంటనే మీ లైన్ మ్యాన్ పంపించి దాన్ని సరిచేయండి అంటే ఏంటంటే మాకు ఇదే పని అనుకున్నా గేదెలనే ఆవుల్ని కాపాడమే పని వెళ్ళడం చాలా కోపడ్డాను. అంటే నేను ఒక్కటే ప్రశ్న అడిగాను, ఈజ్ ఇట్ యువర్ డ్యూటీ టు రిజిస్టర్ ఏ కంప్లైంట్ అన్నా చెప్పండి ఎవరు మీ కంప్లైంట్, దెన్ హీ సేస్ రిజిస్టర్ ది కంప్లైంట్ అండ్ దెన్ ట్రై టు సెండ్ అ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే ఐ డోంట్ టీచ్ మీ మై రెస్పాన్సిబిలిటీ. దెన్ ఐ వెంట్ టు హిస్ హైయర్ ఆఫీసర్ అండ్ ఆస్క్డ్ ద క్వశ్చన్, ఏమంటే అక్కడ ఎలక్ట్రిక్ వైర్ దిగిపోయింది, ఆయన దాని విషయంలో చేయాల్సిన ఏమో ఉందా లేదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా మీ దగ్గరికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలని నేను చెప్పాలి లేదు నాకు మనుషులు ఎగ్జాక్ట్ స్వధర్మం. నేను ఒక కృష్ణాంలో ఎందుకు చెప్పాను, శృతి జనరల్ స్వధర్మాన్ని నిష్ఠగా చేయాలి. అది చేయకుండా నువ్వు దేవుడికి పత్రి అంటే ఎక్కడ ఉంటుంది, అది ఇట్ వాంట్ వర్క్ దట్ వే. కాబట్టి స్వధర్మాచరణము శక్య. తల్లిదండ్రులకు మనం చేయాల్సిన సర్వీస్ ఏమైనా ఉంటే అది చేయాలి, తీర్థయాత్రలు చేయకపోయినా పర్వాలేదు, ఆ సర్వీస్ మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత దైవాలభ్యేన సంతోష అనుకున్నాము, సంతోషం అనే లక్షణము. ఆత్మవిచరణార్చనం, ఆత్మజ్ఞులు జ్ఞానులైనటువంటి మహాత్ములునే వారికి కొంత సంతోషం చేయడం నేర్చుకో, వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలని శ్రవణం చేయటం, అది కూడా జీవితంలో భాగం చేసుకోవాలి అని ఈ విధంగా గ్రామ్య ధర్మాన్ని ఉత్తిష్ట అంటే ఇంటెన్స్ డిజైర్స్ అండ్ పెర్వర్స్ డిజైర్స్. గ్రామ్య ధర్మం ఇంటెన్స్ డిజైర్స్ అండ్ పెర్వర్స్ డిజైర్స్. నో దట్ పెర్వర్స్ డిజైర్స్ అంటే ఏంటి, నెమలి మాంసంతో కూరలు తినాలి. పెర్వర్స్ మాంసభక్షణమే అవసరమా అనవసరమా అని ఆలోచించడం మానేసి వీడు నెమలి కోడి విసిగెత్తింది, నెమలి కావాలి. పెర్వర్స్ డిజైర్. ఇంటెన్స్ డిజైర్ అని భోజనానికి సంబంధించి చెప్తున్నాను, మిగతా ఇది వన్ హ్యాస్ టు వర్క్అవుట్. సో ఇంటెన్స్ డిజైర్ అంటే అర్థం ఏంటో తెలుసిన, ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళి డిన్నర్ చేసి రావాలి. ఇది ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్ ఎందుకంటే ఇంట్లో ఏదో బెరకాయ ఉంటాయో, అది ఇంటెన్స్ డిజైర్. ఇంటెన్సిటీ అండ్ పెర్వర్సిటీ వీటికి గ్రామ్య ధర్మములు ఉంటుంది. ఇలాగే మిగతా ఇంద్రియాల విషయం ఈ గ్రామ్య ధర్మముల నుండి దూరంగా ఉండాలి. మోక్ష ధర్మరతిష్ఠ, మోక్ష ధర్మములో ఉన్నాయి. మహాభారతంలో శాంతి పర్వంలో 1/3 మోక్ష ధర్మములు. మోక్ష ధర్మాలు సుమారు 100 అధ్యాయాల్లో చెప్పారు. సో భీష్ముడు అంటే జ్ఞాన విజయాలు. సో మోక్ష ధర్మంలో ఉన్నాయి. మోక్ష ధర్మాలు అంటే స్వకర్మానుష్ఠానం, అలాగా అనుకున్నాము. ఈశ్వరార్చన, సత్పురుషుడిని శ్రవణం చేయడము, మననము, ఇలాంటి మోక్ష ధర్మాలని వాటిని మనం అనుష్ఠించాలి. అవే చెప్తున్నారు ఆయన. అహింస సత్యమస్తేయం అని యమములు చెప్తున్నారు. ఇవన్నీ మోక్ష ధర్మాలు. అహింస సత్యము, అవధనమును కలలో కూడా ఆశించకుండా. అస్తేయం ఆశించడమే పొరపాటు. ఇతరుల ధనాన్ని ఏ విధంగా మనం స్వంతం చేసుకోవాలనేటువంటి దృష్టి చాలా మన సమాజంలో ఈ దోషం కనబడుతుంది. 200 గజాల ప్లాన్ కొంటాడు, ఇల్లు పెట్టేప్పటికి 240 గజాలు. ఈ 40 గజాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇటు పక్క నుంచి 10, ఇటు పక్క నుంచి 10, గవర్నమెంట్ రోడ్డు నుంచి 20, మొత్తం అలాగే ఎన్నడూ తింటు. మన 200లో పొరపాటును మనకు అప్పులు కూడా ఎక్కువ వస్తుందేమో, ఇల్లు పెట్టాలి. కానీ మనం చూసుకో పోనండి, మనం అయ్యో మీరు 2 అడుగులు ఆ రోడ్లోకి వచ్చేసిందండి, పోనండి ఎదురుకుంటారు. ఎంత ఇల్లు బెడ్రూమ్ ఎంత ఉంటే దానికి వృత్తి. సో ఆ విధంగా ఉండాలి. కానీ పరధనం విషయంలో ఎన్నడూ ఒక పావులా కూడా మన జీవితంలో రాకూడదు, అలా ఉండాలి అని ఈ విధంగా అనేక యమములను చెప్పి మౌనం సదాసనజయ స్థైర్యం ప్రాణజయశ్రై అనే నియమాలు. మౌనము అంటే అధిక ప్రసంగము చేయకుండా, అది మౌనం. అంతేగాని ఎవరైనా ఒక అతిథి వచ్చి అయ్యా అనిపిస్తే మేము మాట్లాడుకుని అవసరం మౌనం అంటే అధిక ప్రసంగం చేయకుండా, మౌనానికి ఇంకా విస్తారమైన అర్థం ఉంటుంది. సో ఈ విధంగా కొంత డిసిప్లిన్, అభ్యాసం, యోగాభ్యాసం, ఆసనం చేయడం, ఎక్సర్సైజ్ ఇలాగా. తర్వాత ఇంకా పూజాది చేసుకోవడానికి నేను అన్ని ఉపయోగకరమైన మానవునికి ఉపయోగపడే అంశాలు కొన్ని, నిత్య జీవితానికి ఉపయోగపడే అంశాలు కొన్ని ఉద్ధరించి చెప్పే ప్రయత్నం, ఉద్ధరించకుండా పైకి తీసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాగంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య విజితాసన ఆసనం. పూజ చేసి స్థానం నిత్యం ఒకటే ఉంటే మంచిది. నిత్య దాన్ని డిస్టర్బ్ చేయకుండా పూజ చేసుకునే స్థానం వేరే పూజ గృహం ఉంటే సంతోషం, లేకపోయినా పర్వాలేదు, ఒంటింట్లో పెట్టుకోవచ్చు, ఏం తప్పలేదు.
కానీ ఒక చోట ఫిక్స్డ్గా ఉంటే అందరికీ మీకు అదే సుఖం కదా, రోజు మార్చడం అంటే చేశాను. ఈ సంధ్యావందనం చేసుకునే వాళ్ళు రోజు అది మీద, ఓ రోజు వాకిట్లోనో, ఓ రోజు వాకింటి వాళ్ళకి మీద అలా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఏదో ఒక స్థిరమైన స్థానంలో వీలైనంత వరకు మార్చకుండా చేయాలి. తర్వాత జపం చేసేప్పుడు ఇవాళ నడ్డి ఉంచి సమర్పిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలు 2-3 గుర్తుపెట్టుకుంటే సరిపడుతుంది. సమకాయ శిరోగ్రీవ, ఇక్కడ రుజుకాయ సమం, ఇలా ఉండాలి. అంతేగాని ఇలా కూర్చుని ఊరికే మార్పు ఇది చేసి ఒక్క మాల చేసినా సరే రుజుకాయ సమం చేసి, లేకపోతే ప్రయోజనం ఉండదు. ఊక ఇంత బొక్కే ఉన్నట్టుగా ఉండకూడదు. సో న్యూట్రిషస్ ఫుడ్ కొంచెం తీసుకున్నా సరిపడుతుంది. సో రుజుకాయ సమం చేసేది. సో చేతనైతే ప్రాణాయామం చేయమంటున్నాడు ఆయన. తర్వాత ఆ పరమేశ్వరుని శ్రీకృష్ణ భగవాను రూపాన్ని వర్ణించాడు. నేను కూడా ఇంతకు ముందు వర్ణించున్నాను అని వర్ణిస్తూ అంటాడు ఆయన. యచ్చౌచ నిశ్రుత సరిత్ ప్రవరోదకేన, పెద్ద వృత్తం, బ్రహ్మాండమైన వర్ణన, గంభీరమైన సంస్కృతం. తీర్థేన మూర్తిని విధులుపేన శివ శివోభూ, ఆ శివుడు ఏ పాదపద్మముల నుండి లభించినటువంటి జలాన్ని శిరస్సుపై ధరించి సర్వమంగళకరుడు అయినాడో ఆ శ్రీ మహావిష్ణువు ఆయన అవతార పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుని హృదయంలో దాచిపెట్టుకోవాలి. ధ్యాయే చిరం భగవత చరణారంగం, ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలు పుష్పాలతో అర్చించండి. బాహ్య పూజ అయితే మానసికంగా అయినట్లయితే ఆ పరమేశ్వరునికి ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేసి మానసికంగానే పుష్పాలని సమర్పించి అహంకారం. ఈ పుష్పాలు ఉన్నాయి. నేను ఎప్పుడో చోట పాటించితే వాళ్ళు దాన్ని జిరాక్స్ కూడా తీసుకెట్టారు. అది ఏదైనా కనపడితే నేను ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తాను. అహింస ప్రథమం పుష్పం అని ఇలాగే ఊహిస్తుంది మొట్టమొదటి పుష్పం అహింస. సో ఈ పిల్లల్ని కొట్టేసి నా మడికట్ట కాలేసారని పాలు చేశారని తర్వాత పూజ చేశారనుకోండి, అలాగే అహింస ప్రథమం పుష్పం అని ఇలాంటి పుష్పాలు ఉన్నాయి. లేకపోతే అహంకారం అనే పుష్పాన్ని సమర్పించారు. లేకపోతే శంకరులు సౌందర్య శివానంద అంటూ ఉంటారు, సమత్యైకం చేతస్సరసిజం మాతే సుఖే నావస్థానం శక్తి జనాన్ని ఉంటారు. సో మనస్సును ఆ పరమేశ్వరునికి సమర్పించి మానసిక పూజ. సో ఈ విధంగా మనం కొంతసేపైనా ధ్యానం, ఏదో ఒక ధ్యాన మార్గాన్ని అవలంబించడం నేర్చుకోవాలి. ఎంత విస్తారమైన టీచింగ్ తెలుసుకున్నాను. ఊహకందనంత విస్తారమైన టీచింగ్. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని నేను అన్నాను. తర్వాత భక్తి గురించి జనరల్ స్టేట్మెంట్స్ కొన్ని ఆయన జనరల్ డైరెక్షన్స్. భక్తి యోగో బహువిధ మార్గైర్భామి భావ్యతే. ముందు అమ్మా అని తల్లి కొడుకు అనే ధోరణిలో అడ్రస్ చేస్తారు. క్రమంగా ఆ అడ్రస్సింగ్ ధోరణి కూడా మారుస్తుంది. భావిని అంటారు. అమ్మగారుకి అమ్మాజీ కదా. అమ్మ అంటే చదువు చూపించినట్టు, అమ్మగారు అంటే మర్యాద అలా భావిస్తున్నారు స్లోగా. ఎందుకంటే ఇంక నవ్వు ఈ డిస్టెన్స్. సో భక్తి యోగము బహువిధాలుగా ఉంది. భక్తిని చేసే ఉపాయాలు అనేక ఉన్నాయి. మీరు తీర్థయాత్రలు చేయొచ్చు, నదీ స్నానాలు చేయొచ్చు, పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి దానం చేయొచ్చు, వ్రతాలు ఉపవాసాది వ్రతాలు చేస్తారు, పూజలు చేస్తారు, ధ్యానం చేస్తారు, చాలా ఉన్నాయమ్మా. కానీ నేను అన్నిటికీ ఉపయోగపడే అది స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విభిద్యతే. ఆ మనిషి స్వభావాన్ని బట్టి వాడు రజోగుణం ఎక్కువగా ఉన్నాడు అనుకోండి, వాడు కూర్చొని నీకు ధ్యానం చెప్తానంటే వాడి వల్ల కాదు, వాడికి పనిష్మెంట్ అయిపోతుంది. వాడిని వెళ్ళి కాశీలో 3 సార్లు గంగానదిలో స్నానం చేసినా, లేదా అయ్యప్ప దగ్గరికి 18 సార్లు వెళ్ళినా అంటే వాడు మహానందంగా వెళ్ళొస్తుంది. వాడి స్వభావానికి అది అనుకూలంగా 18 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వచ్చేటంటే వాడిని చూసి మనం దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అది ఎంత దీక్ష ఉండాలి. కాబట్టి వాడి స్వభావానికి అది అనుకోవడం. ఆ పని నన్ను చేయమంటే నా వల్ల కాదు, నేనేదో వీళ్ళు కూర్చొని ముక్కు మూసుకోమంటే నేను కూర్చోవాలి. ఎవరి స్వభావానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. బట్ ఐ విల్ గివ్ ఎ ఫ్యూ ఐడియాస్ విచ్ విల్ అప్లై టు ఆల్ ది పార్ట్స్. ఎలాగా అయ్యంటే ఆయన అక్కడాచార్య అభిసంధాయ హింసాం దంభం మాత్సర్యమే వచ్చ అని తామస భక్తి ఉంటుంది. ఈ తామస భక్తి దూరంగా పెడితే మంచిది అని సో తామస భక్తిని డిఫైన్ చేస్తున్నాడు. ఏమిటంటే హింస చేస్తుంది. అంటే ఒక పశువుని తీసుకుని ఇంకో దేవుడిని సమర్పిస్తున్నానంటే
ఏం భక్తి అది? అది కూడా భక్తిలాగా వాడు భక్తిగానే చేస్తాడు, భక్తి అనే విషయంలో సందేహమేం లేదు. కానీ రక్తాన్ని పాలించి భక్తి అనడము దాన్ని అది కూడా భక్తి అనే అనాల్సి వస్తే దానికి మరి తామస భక్తి అని తప్ప మరో పేరు పెట్టడానికి వీలేదు. తర్వాత దంభం. దంభం అంటే ధర్మధ్వజం, అంటే జెండా ఎగరేస్తాం. మన దేశంలో ఈ ధర్మధ్వజం చాలా అధికమైపోతుంది. జెండా ఎగరేయడం, నేను ఫలానా వాడిని. సో బహుశా ఒక సిచ్యువేషన్లో మేబీ నెసెసరీ, బట్ అంత అధ్యాత్మ యోగానికి వెళ్ళేటువంటి సాధకుడు అలాగా ఇదిగో మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము అని రేస్డ్ కార్డు మీద కొట్టి పంచిపెడతాం. అలాగే సత్యనారాయణ వ్రతం చేసుకునేదానికి అలా పంచిపెట్టడానికి మేము కాదు, వారికి పిలవండి. మా ఇంటి అయ్యా మీరు మా ఇంటి నుంచి భిక్ష తీసుకెళ్ళండి, మా దేవ ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని పిలవచ్చు తప్పలేదు. కార్డు కొట్టి పంచిపెట్టడం ఎందుకు? దట్ ఈజ్ నాట్ నెసెసరీ. బ్రహ్మంలోకి వస్తుందేమో అని అనిపించింది. అలాగే ఊరికే ప్రచారం అధికంగా చేసుకోవడం, తర్వాత ఏదో కొంత దానం చేసి పేర్లు చెక్కించుకోవడం, శిలాశాసనాలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం అవసరం. మనం చేసిన ధర్మం మనతోటే ఉంటే మంచిది. నలుగురికి తెలుపు చేస్తే దాన్ని దంభము అంటారు. దంభం కోసమే ధర్మం చేసి నలుగురికి తెలుపు చేస్తే అదో పద్ధతి. వీడు నలుగురికి సమాచారం అందివ్వడం కోసమే ధర్మం చేస్తారు. ఎందుకు నవేడేస్ పొలిటీషియన్స్ దే కమ్ టు గణేష్ పండం. వై? బికాస్ 100 people are coming there. అందుకోసం వస్తాడు. సపోజ్ ఇద్దరే వచ్చారు అనుకోండి, వాడు వాడికి ఓటర్స్ చూస్తాడు, వాడు భక్తులు అక్కర్లేదు. సో ఎక్కడ ఎక్కువ ఓట్లు ఉంటే అక్కడికి తయారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ దంభ. అలాంటి దంభము అది భక్తిలోకి రాదది. కానీ వాడు దంభం కోసం పూజ చేస్తున్నాడు కనుక దాన్ని తామస భక్తి అని అవసరం. తర్వాత భిన్న దృక్భావం, భేద దృష్టి. దూరంగా ఉండు, నువ్వు లోపలికి రాదు, నువ్వు రాదు, నీకు అర్హత లేదు, నువ్వు అని ఈ రకమైన భక్తి భిన్న దృక్భావం. వాడు వేరు, నేను వేరు. అది ఆ మౌలికమైనటువంటి సర్వాత్మభావము అనే సర్వోపరి సిద్ధాంతం ఏదైతే కలదో దానికి విరుద్ధంగా చేసే భక్తి ఎలా ఉంటుంది? తప్పదు. అది మన సమాజంలో ఆ కలియుగ ప్రభావం చేత మన ప్రారంభం బాగులేక మనకి 1000 ఏళ్ళ దాస్యం చేసే యోగం ఉండబట్టి ఈ దోషాలన్నీ వచ్చాయి. తప్పి ఆ భేద దృష్టి సర్వాత్మనం. విషయానభిసంధాయ రాజస భక్తి. ఎందుకు ఈ మాటలు చెప్పడం అంటే, ఈ వర్ణన ఎందుకు చెప్పడం అంటే, మనలో ఈ రాజస తామస దోషాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. అద్దలో ముఖం చూసుకునేది ఎందుకు? ఇక్కడ ఏదైనా నల్లగా ఉన్నా లేకపోతే ఇక్కడ ఏదైనా తేడా ఉన్నా సరి చేసుకోవడం కోసం ముఖం చూసుకున్నట్టుగా. సో ఈ గుణ నిరూపణము అనే అర్థంలో, ఎందుకంటే ఆయన అభిలాచార్యుడు అంటే గుణ గౌణ నిరూపణంలో నిష్ణాతుడు. ఆయన మాట్లాడితే సత్వరజస్తమోగుణంతో పెట్టేసి నిరూపిస్తాడు సర్వాన్ని. అదొక అర్థం, సత్వరజస్తమోగుణములు అనే అర్థం. ఆ అర్థంలో మనం ముఖం చూసేసుకుంటే మనలో రజస్సు ఎంత ఉంది, తమస్సు ఎంత ఉంది అలా కొట్టొచ్చినట్టుగా ముందు తెలిస్తే తర్వాత రెక్టిఫికేషన్ ఈజ్ ఈజీ. సో విషయానభిసంధాయ అంటే భోగాలు ఇవ్వ మన మనసులో పెట్టుకుని మాకు భోగాలని ఇవ్వు పరమేశ్వరుడా అని మీరు భక్తి చేస్తే దాన్ని రాజస భక్తి అని అంటారు. ఐశ్వర్యము, యశ, కీర్తి కోసం వీడు భక్తిని చేస్తాడు. దానాలు ధర్మాలు అవి చేస్తాడు, అది కూడా రాజస భక్తి. తర్వాత కర్మ నిర్హారం దిశ్య పరస్మిన్ వా తదర్పణం. ఈ కర్మని చేసేది కర్మ నుంచి బయటికి రావడం కోసం, కర్మ బంధం నుంచి బయటికి రావడం కోసం కర్మని చేయాలి. మరింత కర్మలో ఇరుకు దిగిపోవడం కోసం, కూరుకుపోవడం కోసం కర్మని చేయకూడదు. సో కర్మ ద్వారా కర్మ నుంచి బయటికి రావాలి. నేను కర్మ చేయడాన్ని మందు వేసుకోవడంతో పోలుస్తాను. మందు వేసుకుంటాం. ఎందుకు మందు వేసుకుంటాము? మందు వేసుకోక్కర్లేకుండా ఉండడం, అంతే కదా మందు వేసుకునేది. అలాగే కర్మ చేసేది ఎందుకంటే కర్మ బంధం నుంచి అతీతుతాం. పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము కలిగిన జీవుడు కర్మల్ని చేస్తాడు. ఆ జీవుడే ఆ కర్మానుష్ఠానం చేత అంతరంగ శుద్ధిని పొంది ఆత్మస్వరూపంగా పరమేశ్వరుని ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు కర్మబంధం నుంచి పైకి వెళ్తుంది. సో ఆ చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది అంటే పరమేశ్వరార్పణ బుద్ధిలో కర్మని చేయాలి. సో ఆ రకంగా వీడు కర్మరూపమైన భక్తిని చేస్తాడు. సో అది సాత్విక భక్తి అని ఈ విధంగా భక్తిని చెప్పి ఆ భక్తికి
మంచి భక్తిని చేస్తూ ఈ లక్షణాలని మీరు కలిగి ఉండాలి అని మళ్ళీ ఇంకొంచెం వివరిస్తాడు ఆయన. మధ్యదర్శన స్పర్శ అంటే నా మూర్తిని చూడు, స్పృశించు, పాదాభివందనం చేయి, నమస్కారం చేయి, స్తోత్రం చేయి. బట్ అట్ ది సేమ్ టైం భూతేషు మద్భావనయ, సకల ప్రాణులలో ఒకే పరమేశ్వరుడు ఉన్నాడని దర్శించాడు. దేవాలయంలోకి వెళ్తాడు, దేవుడిని దర్శించి వస్తాడు, రోడ్డు మీద కనబడ్డ వాళ్ళని తిరుగుతాడు. అలా చేయకూడదు. సమస్త ప్రాణులంలో ఆ పరమేశ్వరుని దర్శించాలి. తర్వాత ఇక్కడ ఒక మార్గం చెప్పారు. మహతాం బహుమానైన దీనానామనుకంపయ మైత్రియా జైవాత్మకు. నీకంటే గొప్పవాడు కనపడ్డాడనుకో అసూయపడు, నీకంటే తక్కువవాడు కనపడ్డాడనుకో నిరాదరణ, నిస్సాకారం, నీతో సమానమైన వాడు కనపడ్డాడనుకో ఏదో సమ్ సార్ట్స్ ఆఫ్ ఏ ఫ్రెండ్షిప్ రాగద్వేషాలు. అలా చేయకూడదు. మరేం చేయాలి? నీకంటే గొప్పవాడు కనపడితే వెళ్ళి నమస్కారం చేయాలి, నీకంటే తక్కువ వాడు కనపడితే వెళ్ళి సేవ చేయాలి, నీతో సమానమైన వాడు కనపడితే మైత్రి అని అలా బోధిస్తారు. తర్వాత అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా. స్కిప్ చేయబుద్ధి కాదు, మంచి శ్లోకం. నేను సర్వ ప్రాణులలో చేతనంత ఆత్మరూపంగా ఉన్నాను. నన్ను అవమానించి తమ అవజ్ఞాయ మాం మత్య గురుదేవ్యా విడంబన. నన్ను అవమానిస్తాడు, మూర్తికి పూజ చేస్తున్నానంటాడు. అది పూజ కాదు, అది అత్యా విడంబన. పూజ అనేటువంటి ఒక అజ్ఞ అనుకరణం తప్పించి అజ్ఞాని యొక్క అనుకరణమే కానీ వాస్తవమైన పూజ కాదు. మనం ఒక మూర్తిని పూజిస్తున్నాము అంటే ఆ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఫస్ట్ స్టెప్. దెన్ ఆ మూర్తి చేతను ప్రతిపాదింపబడే ఆ పరమేశ్వర చైతన్యము, ఆత్మ చైతన్యము సమస్త హృదయంలో ఉన్నదాన్ని దర్శించాలి. అంతేగాని అందరినీ చెడపడానికి పూజ చేయడం, తర్వాత ఎవరికి అపకారం చేస్తూ పూజలు చేస్తూ ఉండటం, లంచాల వైపు నుంచి పడుతూ ఇంకో వైపు నుంచి పూజలు చేస్తూ ఉండటం, ఇట్ ఆల్ వెరీ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పూజ అంటారు. సమాజంలో ఇటువంటి దోషం మనకి చాలా కనపడుతుంది. అలాంటి దోషాన్ని దరిదాపులు కూడా రానివ్వకూడదు. ఎందుకంటే ఎవడైతే ఆయన అంటాడు, ఎవడైతే సమస్త ప్రాణుల హృదయాల్లో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని నిరాదరణ చేసి, చూడండి తెలుగులో చెప్పాను, సంస్కృతంలో అంటాను చూడండి, మీకు అర్థమైపోతుంది. యోమా యహాక, ఎవరైతే మా సర్వేషు భూతేషు సంతం ఉన్నవాడు, ఆత్మానం అంటే ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరం హిత్వా విడిచిపెట్టి అర్చాం భజతే, మూర్తిని భజిస్తారు, మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహా. అర్థమైంది కదా? సో ఆయన అంటాడు, మానవులు నాకు ఆలయాలను నిర్మించారు, శిలలతోటి, సిమెంట్ తోటి, ఇటుకలతో. నా మటుకి నేనే ఆలయం కట్టుకున్నాను. ఆయన ఆలయం ఆయన కట్టుకున్నాడండి. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టి మనకేమో ఉండడానికి ఇస్తారు. అలానే మనం ఆగిపోతామా? మన ఇల్లు మనం కట్టుకుంటాం. క్వార్టర్స్లో, గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నాం. అలాగే ఆయన కూడా మనం కట్టి ఆలయాల్లోనూ ఉంటాడు, తనకంటూ తాను ఇల్లు కట్టుకున్నాడు. మనం కట్టిన ఇల్లు కాదు. అదేమిటో చూసిన భూతాత్మానం కృతాలయం. సర్వ ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా నేనే, హృదయము అనే ఇల్లు నేను కట్టుకున్నాను. కాబట్టి ఆ ఇంట్లో నేను ఉన్నాను. ఆ ఇతరుని హృదయంలో ఉన్న నన్ను నీవు అతను పూజించాలి. ఎలా పూజించాలి? దానమానాభ్యాం. వాడు నీకంటే తక్కువ వాడైతే ఏదైనా అయ్యి, వాడు నీకంటే గొప్పవాడైతే దండం పెట్టు. లేదు సమానమైన వాడు మైత్రి చేయి. ఇంకా ఏం చేయాలి? అభిన్నయన చక్షుష, అభేద దృష్టితోటి చేయాలి అని ఈ విధంగా భక్తి శాస్త్రాన్ని చాలా గొప్పగా, మరి భక్తనాలా, జ్ఞానమనాలా, వైరాగ్యమనాలా అని పెట్టాలి. మీరు ఏ దృష్టికోణంతోనైనా దాన్ని పేర్కొట్టచ్చు. అదే భక్తి, అదే వైరాగ్యం, అదే జ్ఞానం, అదే సర్వం. అలాగంటే ఉత్తమమైనటువంటి బోధన చేస్తాడు. ఇంకా విస్తారమైన బోధన చేస్తాడు. నేను ముందే మనం చేశాను. సో ఎంత బోధ చేస్తాడంటే ఏవన్ నిశమ్య 33 కపిలస్య వచో జనిత్రి సాకర్దమస్య దయితా కిల దేవహూతి. కర్దముని భార్య మహాతపశ్శాలి యొక్క భార్య సామాన్యురాలు కాదు. సో ఈ కపిలుని యొక్క బోధంతా విని విస్రస్త మోహ పటల, ఆమె అజ్ఞానం అంతా వదిలిపోయింది. సో ఆమె స్తుతిస్తుంది, నా కడుపున ఇంతటి జ్ఞాని జన్మించటము
చాలా గొప్ప విశేషము అంటూ చాలా అద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని చేస్తుంది. త్వంతాహం బ్రహ్మపదం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం. చాలా చక్కటి స్తోత్రం. అట్టి నిన్ను బ్రహ్మ పదం పరం బ్రహ్మ పుమాంసం ఆది పురుషుడు పరం బ్రహ్మ అయినటువంటి నిన్ను సంవిభావ్యం చక్కగా దర్శించవచ్చును, భావన చేయవచ్చును. ఎక్కడ? ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం. ప్రత్యక్ ప్రవాహంలో ఆత్మయందు దర్శించవచ్చు. ప్రత్యక్ ప్రవాహము అంటే అధ్యాత్మ యోగ మార్గము. సో దేహేంద్రియ మనోబుద్ధి అహంకారములకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యము మరియు ఆ పరం బ్రహ్మస్వరూపుడు పరం బ్రహ్మను దర్శించవచ్చు. సో ఆ విధంగా నేను దర్శిస్తున్నాను నేను అని ఆయన బోధించినటువంటి అధ్యాత్మ యోగాన్ని ఆమె చక్కగా తెలుసుకుని మళ్ళీ ఓసారి గౌరాయించి, అంటే షీ హజ్ అండర్స్టూడ్ అనే విషయాన్ని స్తోత్ర రూపంగా నిరూపించింది. శ్రీమైత్రి వాచ. ఎప్పుడైతే ఆ విధంగా ఆమె స్తోత్రం చేసిందో ఆయన అంటాడు, వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సవ. సో ఆయన తల్లితోటి ఎంతో ప్రేమ. ఆయనతో అంటాడు, మార్గేనానేన మాతస్తే సుసేవ్యే రోదితేనమే. నేను చెప్పినటువంటి యోగ మార్గాన్ని నువ్వు చక్కగా సేవించవలసినది. ఈ ఘట్టం చాలా గట్టి ఘట్టం. సో కర్దమ ప్రజాపతి యొక్క తపోబలము చేత సంపాదింపబడినటువంటి ఆ అద్భుతమైన ప్రసాదంలో, ఆ విమానంలో అనేక గొప్ప భోగాలను అనుభవించి తరువాత కుమారుల నుండి అద్భుతమైనటువంటి అధ్యాత్మ యోగాన్ని నేర్చుకున్నటువంటిదై ఆమె ఆ గృహంలో ఏకాంతంగా నిలిచి ఉంటుంది. ఆ పరమేశ్వరుని అలా ధ్యానం చేసుకుంటూ ఆమె నిలిచి ఉంటుంది. తర్వాత కపిల మహర్షి ఆయన ఏం చేస్తాడంటే బిందు సరస్సు, ఆ స్థానమే బిందు సరస్సు. ఆ బిందు సరస్సుకి దూరంలో ఒక ప్రాసాదాన్ని నిర్మాణం చేశాడని చెప్పాం కదా. సో ఆయన మళ్ళీ ఏ బిందు సరస్సులో అయితే కర్దమ ప్రజాపతి ఒరిజినల్ గా తపస్సు చేశాడో అక్కడి నుంచి వీళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అయినారు ఈ మధ్యకాలంలో. సో ఆ బిందు సరస్సుకి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చేస్తాడంటే సిద్ధచారణ గంధర్వై మునిభిశ్చాప్సరోగణై, సిద్ధులు గంధర్వులు మహర్షులు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ ఆయన అక్కడ ఉంటాడు. సాంఖ్యాచార్యైరభిష్కృత త్రయాణామపి లోకానాముపశాంత్యై సమాహిత. ఆ ముల్లోకములకి కూడా ఈ సాంసారికమైనటువంటి తాపాన్ని నివారణ చేసేటువంటి అధ్యాత్మ యోగాన్ని బోధిస్తూ ఆయన అక్కడే ఉంటాడు. తర్వాత ఇంకా ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఆ ప్రసాదంలో ఉంటుంది. ఈ విద్యాధర కన్యలు ఉంటారు ఆమె తోడుగా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళదు, ఆమె యొక్క సేవ చేస్తూ అక్కడే ఉంటారు. ఆమె ఈ కపిలోక్త మార్గంలో ఏవం సా కపిలోక్తేన మార్గే నాచిరత పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపహ. చాలా తక్కువ కాలంలోనే ఆత్మరూపంగా పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని ఆవిడ పొంది ఆమె బ్రహ్మజ్ఞానం అయిపోతుంది, బ్రహ్మవాదిని. కొంతమంది అంటారు స్త్రీలకి అధికారం లేదు ఉంటారు. సో ఇక్కడ చూడండి, కపిల భగవానుడు సాక్షాత్తు ఒక దేవహూతికి బోధించాడు. ఆమెమో అది తెలుసుకుని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఆమె సిద్ధిని పొందినది. ఆ స్థానము అది బిందు సరస్సుకి దూరంగా ఉండే మరో స్థానం. అది ఆ స్థానానికి చూడండి ఆయన అంటారు తద్వీరాసి పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నామ్నా సిద్ధిపదం యత్ర యత్ర సా సంసిద్ధి రూపేయుషి. ఏ స్థానంలో అయితే దేవహూతి
ఆత్మజ్ఞానాన్ని పొంది భగవత్ సాక్షాత్కారాన్ని రెండు ఒకటే. ఆత్మజ్ఞానం ఉన్నా భగవత్ సాక్షాత్కారం ఉన్నా ఒకటే, దానికే రెండు పేర్లు, ఒకే వస్తువుకి రెండు పేర్లు. కాబట్టి అది పొంది ఏ స్థానంలో ఆమె సిద్ధిని పొందిందో ఆ విద్యాధర కన్యాత్మతో కూడి ఉన్నటువంటి ఆ ప్రాసాదము ఉన్న స్థానము, దానికి సిద్ధి పదము అని పేరు వచ్చినది. ఆమె ఎంతో కాలం అక్కడ ఉన్నది. ఆ తర్వాత తన యొక్క వస్త్రాల విషయంలో కూడా ఆమె పెద్ద శ్రద్ధ వహించేది కాదు. భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేన బలీయస, చాలా దృఢమైనటువంటి వైరాగ్యంతో ఉండేది. కొంతకాలము పుత్రుడు భర్త దూరమైనటువంటి ఆ వియోగాన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని అలాగే అధ్యాత్మ యోగ మార్గంలో నిలిచి ఉన్నది. ఎందుకంటే ఆల్ సెకండర్ వియోగం అన్నది జీవితంలో ఒక సత్యం, దాన్ని ఎవరూ కాదు. ఎప్పటికైనా వియోగం, ఈ హ్యూమన్ రిలేషన్స్ అన్ని కూడా ఫైనల్లీ దే ఆర్ గోయింగ్ టు డికే, ఫైనల్లీ ఎవ్రీ రిలేషన్ విల్ బ్రేక్. ఆ సత్యాన్ని గుర్తించడం అవసరం. సో ఎనీవే, బట్ స్టిల్ ఆమె యొక్క వియోగము చాలా చాలా పెద్ద వియోగం అది. ఆ వియోగాన్ని అలా ధరించి ఆమె జ్ఞానాన్ని పొందినది. కపిలశ్చ సంవాద దేవహూతేశ్చ పావన. సో అతి పరమ పవిత్రమైనటువంటి ఈ కపిల దేవహూతి సంవాదము చాలా విస్తారమైన సంవాదం. నేను ఒక గంటలో చెప్పాను. కథ పూర్తయి కపిలుడు బోధించడం మొదలెట్టాడని సరిగ్గా ఒక గంట క్రితం ఉన్నాను. గంట పూర్తయ్యేప్పటికీ క్లోజ్ అని అనుకున్నాను. సో అక్కడ నిజంగా చెప్పాల్సి వస్తే ఇంతకుముందు మీకు మనం చేశాను, కొన్ని పాఠం చదవగలుగుతారు. కపిల దేవభూతి సంవాదం మీద అఖండానంద మహారాజు పుస్తకం ఉంటుంది, తర్వాత ఇంకా ఏవేవో పుస్తకాలు కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ సెక్షన్. అసలు భక్తి అనే దాని గురించి మన సమాజంలో ఏవో కొన్ని వెర్రి తలలు, కొన్ని పెట్టతలలో వేసిన సందర్భాలు మనకి ఎన్నో కనపడుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా క్షాళన చేసి శోధన చేసి మార్గదర్శనం చేయగలిగేటువంటి ఏకైక సంవాదం ఏదైనా ఉందంటే ఇదే. ఎందుకంటే భగవద్గీతలో అక్కడ కూడా భక్తి బోధింపబడింది, కానీ ఇంత హైలైట్ చేయలేదు అక్కడ. కేవలము ఆ భక్తిని, తర్వాత ఇంకొక పర్టికులర్ పార్ట్లో పురుష ప్రకృతి వివేకాన్ని బాగా విస్తారంగా నిరూపించారు కపిల భగవానుడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ సెక్షన్ అనేది జాగ్రత్తగా తీసి మళ్ళీ చదివి దాంట్లో సాధారణంగా గ్రహించాల్సి ఉంటుంది. కేవలం ఒక గంటలో ఇందులో భాగవత సప్తాహంలో భాగంగా చెప్పడము అంటే ఇట్ కెన్ బి డన్ ఓన్లీ దిస్ మచ్. సో ఇదమనుశృణోతి యో విధత్తే, అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ సంవాదాన్ని యహ అనుశృణోతి, ఎవడైతే శ్రద్ధగా దీన్ని వింటాడో, అభిధత్తే మనస్సులో దీన్ని భావన చేస్తాడో, ఇది ఏమిటిది? కపిల మునేర్మతమాత్మయోగ గుహ్యం, ఇది అధ్యాత్మయోగం, కపిల భగవాను చేత బోధింపబడినది. భగవతి కృతధీ సుపర్ణకేతం, ఆ శ్రవణం చేసి ఆ యోగాన్ని, ఆ జ్ఞానాన్ని మనస్సులో ధారణ చేసి ఆ పరమేశ్వరుని యందు, శ్రీ మహావిష్ణువు యందు ఎవడైతే బుద్ధిని నిలిపి ఉంచుతాడో వాడికి ఫలం చెప్తున్నారు. ఫలశ్రుతి ఉపలభతే భగవత్పదారవిందం అని మరి ఆ పరమేశ్వరుని యొక్క పాదపత్రములను పొందుతాడు. అంటే ఆత్మజ్ఞాని భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడన్నా ఆత్మజ్ఞానం కదన్నా. సో వాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే ద్వితీయస్కంధే కపిలోపాఖ్యానం నామ త్రయస్త్రింశోధ్యాయ. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి